ఎలా ఉంది లైఫ్ స్టైల్ అంతా మీకు? పీక్ సారా అంటారు కదా, ఓకే. అట్లా ఫుల్ పైన క్లౌడ్ 9లో ఉన్నాను నేనైతే. హూ ఇస్ శ్రవంతి అసలు యాక్చువల్‌గా? సినిమాలో కనిపించాలి, అది హీరోయినా, లేదంటే క్యారెక్టర్ ఆర్టిస్టా, లేదంటే ఇంకోటా ఓకే. డాన్సరా, సింగరా తెలీదు, కానీ కనబడాలి మనం. ఒక ఆడపిల్లకి ఇంట్లో ఉన్నప్పుడు ఒక కైండ్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్‌తో గ్లామరస్ ఫీల్డ్ వైపు వెళ్తాము. అది కుడ్ బి యాక్టింగ్ కావచ్చు, కుడ్ బి యాంకరింగ్ కావచ్చు, ఎనీథింగ్. ఆ ఇనీషియల్ హెసిటేషన్ ఉంటుంది ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి. నీ మీద నమ్మకం ఉంది, నీకు కంఫర్ట్ ఉన్న రోజులు చేసుకో నువ్వు, లేదు ఓకే. ఇబ్బంది అవుతున్నప్పుడు యూ హ్యావ్ యువర్ హోమ్. హ్యాడ్ ఆర్ ఫైనాన్షియల్ ఇష్యూస్, ఇంట్లో ప్రాబ్లమ్స్, సో అట్లా ఒక జాబ్ చేద్దామని డిసైడ్ అయ్యాం. ఐ వర్క్డ్ ఇన్ అ గోల్డ్ షాప్. సేల్స్ గర్ల్ లాగా. చాలాసేపు నిల్చోవాలి అక్కడ. ఐఎమ్ సో సారీ. సో నేను నిల్చోలేకపోయాను, ఎక్కువసేపు హెల్త్ ఇష్యూస్ రావడం. సో ఐ సెడ్ టు హిమ్, నా వల్ల కావట్లేదు. పుష్ప 1 రిలీజ్ అయింది. ఇప్పుడు ఐకాన్ స్టార్ ఇంటర్వ్యూ అంటే ఆ 20 నిమిషాల ఇంటర్వ్యూ కాస్త ఆల్మోస్ట్ 1 hour 40 minutes ఇంటర్వ్యూ అయింది. సో ఇలా కూర్చోగానే ఏంది స్వామి హిట్ కొట్టినారు, పార్టీ లేదా అని. సో అక్కడ వదిలేంది. మిగతా వాళ్ళ మైండ్ సెట్ ఏమైపోయిందంటే, మనం స్టార్ అయిపోయినాం, మనం మొత్తం యావత్ ప్రపంచం అంతా మనం తెలిసిపోయినాం, మనకు వాళ్ళే కాల్ చేస్తారు, పెద్ద ప్రొడక్షన్ హౌజుల నుంచి ఫోన్లు వస్తాయి మనకు. ఏముండదు. రీసెంట్గా అయింది కూడా, నాకు ఆయన మాట్లాడింది తెలీదు స్టేజ్ మీద. శివాజీ గారు. ఓకే, ఓకే. నాకు తెలీదు. నేను ఇంటికి వెళ్ళాక చూసుకున్నా యూట్యూబ్ ఆన్ చేసి, ఆయన చెప్పాడు, ఏదో నవ్వాను నేను అంతే. అక్కడ వరకు వినబడింది నాకు. మన స్థాయి ఎంత, మనం ఎంత అనేది ఎప్పుడు నాకు తెలుసు. నా బెడ్ ఎంతవరకు ఉంది అంతవరకే నేను నా కాలు చాంపుకోవాలి. సో సాయిధరం తేజ్ గారు ఆ రోజు అక్కడి నుంచి బయటికి ఆయన హోల్డ్ చేసి ఇట్లా చేయబట్టుకొని తీసుకొచ్చి కార్ ఎక్కేదాకా ఆయన ఉన్నారు. రీసెంట్గా ఒక ఈవెంట్ చేశాను. అది అయిపోయాక ఐ గాట్ అ మెసేజ్ ఫ్రమ్ హీరో, పాపం పేరు వద్దులేండి. హాయ్ శ్రవంతి. హలో అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫస్ట్లీ. ఓకే. ఎప్పటి నుంచో నేను బేసిక్గా పర్సనల్గా కలిసినప్పుడు కూడా చెప్పాను, మీ ఇంటర్వ్యూస్ అంతా బాగుంటాయి, ద వే యూ క్వశ్చన్ ద గెస్ట్ అండ్ ఆల్ చాలా మంచిగా అనిపిస్తుంది అని. అండ్ మోర్ ఓవర్ తమిళలో నేను Already హోస్ట్గా work చేస్తున్నారు ఉండి కాబట్టి. మళ్ళీ వాళ్ళ గెస్ట్గా రావడం సూపర్ హ్యాపీ. ఫుల్ సర్కిల్ మూమెంట్. చాలా. ఓకే. సో ఎలా ఉంది లైఫ్ స్టైల్ అంతా మీకు? అసలు ఫుల్ అదొక పీక్ సారా అంటారు కదా, అట్లా ఫుల్ పైన క్లౌడ్ 9లో ఉన్నాను నేనైతే. అంటే ఈ పాస్ట్ 2 years నుంచి ఓకే. ఐఎమ్ ఎంజాయింగ్ మై వర్క్. సో నాకు రోజు రెడీ అవ్వడం, కెమెరాల ముందు కనిపించడం, మన వాళ్ళందరినీ ప్రెస్ మీట్లో చూడడం ఫుల్ కిక్ ఇస్తుంది నాకు. ఏదో తెలియని ఆనందం, తెలియని ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఓకే. బట్ ఇప్పుడు కొంచెం వెనక్కి వెళ్తే సో హూ ఇస్ శ్రవంతి అసలు యాక్చువల్‌గా? ఇప్పుడంటే ఒక యాంకర్‌గా, ఒక యాక్ట్రెస్‌గా ఇప్పుడు అందరికి పరిచయం. బట్ పరిచయం లేని శ్రవంతి ఎవరు? బేసిక్గా ఐఎమ్ ఫ్రమ్ కద్రి అండి, అనంతపూర్ డిస్టిక్. ఓకే. నార్మల్ రెగ్యులర్ ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో నేను చదువుకుంటూ ఉన్నప్పుడే కొంచెం ఇక్కడ దీని మీద ఇంట్రెస్ట్ ఉన్నింది. ఇట్లా కనిపించాలి సినిమాల్లో అని, సినిమాల్లో కనిపించాలి, అది హీరోయినా, లేదంటే క్యారెక్టర్ ఆర్టిస్టా, లేదంటే ఇంకోటా డాన్సరా, సింగరా తెలీదు, కానీ కనబడాలి మనం. సో అదొక్కటే. వచ్చాక తెలిసింది ఇది ఇంత ప్రపంచం ఉంటుంది, ఇది ఒక మహాసముద్రం, ఇందులో గజ ఈతగాళ్ళు మాత్రమే స్విమ్ చేయగలుగుతారు, అప్కమింగ్ వాళ్ళకి కష్టం అని. సో అట్లా స్టార్ట్ అయింది జర్నీ. చాలా క్యాజువల్గా రెగ్యులర్గా నేను హైదరాబాద్ వచ్చాను, చదువుకుంటున్నాను. సో నా రూమ్మేట్ ఒక అమ్మాయి ఉన్నింది. ఓకే. సో వద్దాం దాని దాకా వద్దాం. బట్ అంటే ఒక ఆడపిల్లకి ఇంట్లో ఉన్నప్పుడు ఒక కైండ్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్తో గ్లామరస్ ఫీల్డ్ వైపు వెళ్తాము. అది కుడ్ బి యాక్టింగ్ కావచ్చు, కుడ్ బి యాంకరింగ్ కావచ్చు, ఎనీథింగ్. ఆ ఇనీషియల్ హెసిటేషన్ ఉంటుంది ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి, మదర్ నుంచి కానీ, ఫాదర్ నుంచి కానీ, లేదంటే మన చుట్టూ ఉన్న వాళ్ళ నుంచి కానీ. సో ఆ హెసిటేషన్ పోవడానికి, లేదంటే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక భయం ఉంటే దాని నుంచి మీరు బయటికి రావడానికి
సేమ్ టైం ఫ్యామిలీకి ఒక భరోసా ఇచ్చి లేదు ఏమవ్వదు, ఇట్ విల్ బి సేఫ్, ఐ విల్ బి సేఫ్ అనే ఒక కంఫర్ట్ జోన్ క్రియేట్ చేయడానికి ఎంత టైం పట్టింది? మా మదర్, ఫాదర్‌కి ఎప్పుడూ నా మీద నమ్మకం లేకుండా అట్లా అయితే లేదండి. ఓకే. ఎందుకంటే ముందు నుంచి నేను వాళ్ళు చెప్పిన మాట వినకపోకుండా ఉండడం అలాంటిదేమీ లేదు. నేను నా సిక్స్త్ క్లాస్ అప్పటి నుంచి ఏదో చిన్న చిన్న పని చేస్తే ఐ యూజ్డ్ టు బి వెరీ ఇండిపెండెంట్. ఓకే. నేను పెద్ద ఇరిటేట్ చేసే అమ్మాయి కాదు. నా వస్తువులు నేను కొనుక్కోగలిగే అమ్మాయి. అప్పటి నుంచి కూడా నాకు మెహందీ పెట్టడం వచ్చు. ఓకే. ఓకే. సో, అట్లా నేను మా ఇంటి దగ్గరున్న వాళ్ళకి నిజం ఇది. సో, నేను అప్పటి నుంచి చిన్న చిన్నగా అప్పుడు ఒక రూ. 250, రూ. 300 వచ్చేది. అంటే పార్లర్‌తో టై అప్ అనమాట. ఓకే. ఓకే. బ్యూటీ పార్లర్స్‌తో. సో, వాళ్ళు కొంత తీసుకొని మనకు కొంచెం ఒక 500 లోపు డబ్బులొచ్చేవి. సో, అవి తీసుకెళ్ళి మా మమ్మీకి ఇచ్చేదాన్ని. చాలా ఇంట్రెస్ట్‌తోనే, ఇష్టంతో. నాకు ఇంట్లో బలవంతం అట్లా ఏం లేదు. సో, అప్పటి నుంచి నాకు ఏదో తెలియని నా డబ్బులు నేను సంపాదించుకోవాలి అన్నది అప్పటి నుంచే ఉన్నింది. ఓకే. సో, మా మదర్, ఫాదర్‌కి చెప్పాను ఇట్లా ఆహ్, ఏదో అడ్వర్టైజ్‌మెంట్ వస్తే టీవీలో. సో, అలా వచ్చి ఇక్కడ దిల్‌షునగర్‌లో. సో, ఆ ఇన్‌స్టిట్యూట్ పేరు గుర్తులేదు. సో, అక్కడ ఓకే. కాల్ చేసి మా నాన్న వచ్చి డ్రాప్ చేశారు నన్ను. ఇక్కడ ఓహో! హాస్టల్ యాంకరింగ్ చూసి. ఇన్‌స్టిట్యూటా ఫస్ట్ అది? అహా! యాక్టింగా? ఓకే. యాక్టింగ్‌కే. సో, మా ఫాదర్ వచ్చి డ్రాప్ చేశారు నన్ను. ఆయనే హాస్టల్ చూసి ఫస్ట్ దిల్‌షునగర్‌లో. సో, అట్లా మొదలైంది. సో, అప్పుడు కూడా మా నాన్న వచ్చి లేదమ్మా ఇది ఇలా ఉంటది, ఇది ఇలా ఉంటది. కానీ నీ మీద నమ్మకం ఉంది. నీకు కంఫర్ట్ ఉన్నన్ని రోజులు చేసుకో నువ్వు. లేదు ఓకే. ఇబ్బంది అవుతున్నప్పుడు యూ హావ్ యువర్ హోమ్ ఓకే. అని అది చాలా చెప్పారు. ఇంపార్టెంట్ ఆ! అది. అప్పుడు ఎందుకంటే మా మదర్ చదువుకున్నారండి. ఈవెన్ దో మా ఫాదర్ సైడ్ అంత వెల్ స్టడీడ్ లేకపోయినా మా మదర్ వాళ్ళు వెల్ స్టడీడ్ అందరూ గూడా. మా అమ్మమ్మ అప్పటికే గవర్నమెంట్ స్కూల్‌కి ప్రిన్సిపల్ లాగా ఉండేవాళ్ళు. మా ఓహ్! తాతయ్య ఆంధ్ర బ్యాంక్ మేనేజర్. సో, ఓకే. అట్లా. సో, మీరు సోలో కిడ్డా? నేను మా అన్న అండి. అన్న ఉన్నారు. ఓకే. మా అన్న. సో, ఆయన సౌత్ ఆఫ్రికాలో ఉంటారు. మా ఫాదర్ ఇంకా మా అన్న. వి హావ్ ఓకే. ఓన్ ఓకే. బిజినెస్ అక్కడే. ఆహ్, సో, మీరు మీ మదర్ ఉంటారా ఇక్కడ? మా మదర్ లేరు, చనిపోయారు. ఓహ్! సారీ. ఆ! 2014లో. ఇంకా పెళ్లయిపోయింది కాబట్టి ఇక్కడ ఇన్‌లాస్‌తో. ఓకే. ఓకే. సో, అది. కూల్ అయితే. అంటే ఈ ఇంట్లో ఉన్నప్పుడు గాని, లేదంటే ఇక్కడ దిల్‌సుఖ్ నగర్ షిఫ్ట్ అయిన తర్వాత కూడా ఇండస్ట్రీలో ఒక స్పెసిఫిక్ పాయింట్ ఉండాలి. ఏదో ఒక పాయింట్ వేర్ యూ పిక్డ్ అప్ కైండ్ ఆఫ్ ఉంటుంది కదా! అంటే ఇక్కడి నుంచి నాకు ఒక కెరీర్, ఒక ప్రాపర్ అవకాశం వచ్చిందనేది. సో, అట్లా మీకు ఆ కెరీర్ చాయిస్ ఏంటి ఫస్ట్ ఇనీషియల్‌గా? సో, అలా హాస్టల్‌లో ఉన్నప్పుడు నా రూమ్‌మేట్ ఒక అమ్మాయి ఉండేదండి. సో, ఆ అమ్మాయి ఒక హీరో వాళ్ళ రిలేటివ్. హుహు. సో, మేము ఊరికే వాళ్ళు లంచ్‌కి రమ్మన్నారు షూట్‌కి. రా పోదాం నీకు పరిచయం చేస్తాను. ఆ రోజు ఖాళీ ఉండి ఒక 2, 3 డేస్ మాకు హాలిడేస్ ఉండి ఓకే. ఎళ్ళాము. ఎళ్తే ఆ సినిమా కాల్డ్ 'మహంకాళి'. ఓహ్! రాజశేఖర్ గారు రాజశేఖర్ గారు. హీరో. జీవిత గారు దానికి డైరెక్టర్. సో, వాళ్ళకి మేబీ గుర్తుండకపోవచ్చు. ఇట్స్ బీన్ సో మెనీ ఇయర్స్ ట్రూ. ట్రూ. కదా! ట్రూ. సో, అలా ఎళ్తే షూట్‌కి ఆ రోజు ఎవరో ఒక అమ్మాయి, చేయాల్సిన అమ్మాయి హ్యాండ్ ఇచ్చింది. సో, వాళ్ళకొక అమ్మాయి కావాలి. ఆ రోజు మనం అప్పుడు తెలియని తనం కదా! సో, ఆయనను కలుస్తున్నాం, ఫోటో దిగుదామని మంచి ప్రాపర్‌గా రెడీ అయ్యి మంచి డెనిమ్ ఒక టీ షర్ట్ ఏసుకొని మేమిద్దరం ఎళ్ళాము. సో, అట్లా ఇంకా ఆ అమ్మాయి హ్యాండ్ ఇచ్చింది కదా! సో, సరే ఈ అమ్మాయిని ఎందుకు అడగకూడదు అప్పటికప్పుడని. సో, ఆ అమ్మాయి "అరే! ఇట్లా అంట చేస్తావా నువ్వు?" అని అడిగింది. ఓకే. సరే మన మైండ్‌లో గూడా అదే ఉంది గదా! సో, అనుకోకుండా అలా జరిగిపోయింది. సో, అప్పట్లో ఒక 8 డేసో, 12 డేసో వర్క్ చేశాము. అందులో ఒక క్యారెక్టర్, అందులో జర్నలిస్ట్ క్యారెక్టర్ అనమాట త్రూ ఔట్ ఓకే. ఫిల్మ్. సో, అప్పటికి రూ. 3000 డైలీ. సో, అప్పటికి ఓహ్! రూ. 3000 అంటే చాలా చాలా ఎక్కువ. ఎక్కువ ఏ గదా! ఇయర్‌లో ఇది? 2009, 10 ఆ టైంలో. అబ్బా! చాలా ఎక్కువ. వెరీ యంగ్. ఆ! అసలు ఏమీ తెలీదు అసలు. అసలు కెమెరా ఎట్లా ఫేస్ జేయాలి, ఏమీ తెలీదు. ప్రాపర్ మేకప్ ఎట్లేస్తున్నారు, హెయిర్ ఎట్లా జేస్తున్నారు. అమ్మ ఇదేదో బావుంది గదా! మేకప్ వాళ్ళు ఏస్తున్నారు. మనకి ఒక అసిస్టెంట్‌ని పెట్టినారు. టైంకి ఫుడ్ పెడుతున్నారు. పైగా ఇంటికి పోయేటప్పుడు సాయంత్రం కాంగానే వెంటనే క్యాష్ 3000 ఇస్తున్నారు. అంతే గదా! ఇంటి నుంచి మహా అంటే ఒక 5000-8000 లోపు మన మొత్తం అంతా మన మంత్లీ ఎక్స్‌పెన్సెస్ ఆ! వచ్చేవి. అలాంటిది మనకు సైడ్ నుంచి రోజు 3000 వస్తుందంటే మజా వచ్చిందనమాట. ఎన్ని రోజులు వర్క్ చేశారు అలాగా? అలా ఒక 8 డేస్ టు 12 డేస్ ఉన్నింది షూట్ అబ్బా! ఆ ఓకే. సినిమా మొత్తం. ఆల్‌మోస్ట్ 30,000. ఆ! అంతే. మా అమ్మకు ఒక పట్టు చీర కొనిచ్చాను. ఆ డబ్బులతో. సో, నేను షాపింగ్ చేసుకున్నాను. సో, అక్కడి నుంచి మొదలైంది. ఓకే. సో, అలా స్టార్టెడ్ మై జర్నీ. బట్ అలా యాక్టింగ్ కెరీరే కాకుండా మళ్ళీ యాంకరింగ్‌లోకి ఎందుకు?
యాంకరింగ్‌లోకి ఎందుకు అంటే, సో, అలానే మా లవ్ పరిచయం అవ్వడం. సో, అక్కడి నుంచి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరు ఈ ఫీల్డ్ అంటే అని చెప్పి, సో, ఐ క్విట్ క్విక్ అనమాట. మెయిల్ ఆ! ఫిల్మ్స్. ఓకే. కానీ ఆశ అది చూసేసున్నాం కదా! ఇదెలా ఉంటుంది తెర మీద అని. సో, అది ఇంక పోలేదు మనసులో ఎప్పటికి. పెళ్లయింది, బానే ఉన్నాము. ఆహ్, వి హాడ్ అవర్ చైల్డ్. సో, దాని తర్వాత వి హాడ్ అవర్ ఫైనాన్షియల్ ఇష్యూస్, ఇంట్లో ప్రాబ్లమ్స్. సో, అట్లా ఒక జాబ్ చేద్దామని డిసైడ్ అయ్యాం. ఓకే. సో, ఆయన లేదు నువ్వు గూడా జాబ్ జెయ్యి. ఇట్లా అయితేనే మనకు వర్కౌట్ అవుతది. ఇంకా బేబీని గూడా జూసుకోవాలి అని. సో, ఐ వర్క్డ్ ఇన్ అ గోల్డ్ షాప్. హుహు. ఒక డైమండ్ స్టోర్‌లో ఓకే. కాల్డ్ టీబీజీ పంజాగుట్టలో. ఓహ్! యాహ్! సో, అక్కడ వర్క్ చేశాను నేను. ఓకే. సేల్స్ గర్ల్ లాగా. ఆ! సో, అప్పుడు కూడా నేను నేను చాలా ఇష్టపూర్వకంగానే చేశాను. ఏది హుహు. ఇబ్బంది లేదు నాకు. అప్పటికి కూడా ఓకే. సో, అక్కడేంటంటే మేము పని చేశాక సో, మనకిచ్చిన టార్గెట్స్ చేస్తే ఇన్సెంటివ్స్ వచ్చేవన్నమాట. సో, వచ్చే జీతం కంటే కూడా ఇన్సెంటివ్సే నేను ఒక 70,000-80,000 వచ్చేవి నాకు ఎక్స్‌ట్రా. అబ్బా! సో, నేను ఏది చేసినా 100% అంటే ఇంకా పీక్స్ బియాండ్ చేసేయాలి. సో, అట్లా అన్నమాట. సో, అలా ఉండేది. దాని తర్వాత ఇంకా నాకు చాలా సేపు నిల్చోవాలక్కడ. ఐయామ్ సో సారీ. సో, నేను నిల్చోలేకపోయాను. ఎక్కువసేపు హెల్త్ ఇష్యూస్ రావడం. సో, ఐ సెడ్ టు హిమ్ నా వల్ల కావట్లేదు. సో, నేను అది చేయలేకపోతున్నాను అని చెప్పాను నేను. సో, ఇంకేదైనా చూద్దామన్నప్పుడు సో, అందులో ఆల్ ఆఫ్ సడెన్‌గా మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ ఒకరోజు మాట్లాడడం. ఆయన పేరు అభిరామ్. నేనెప్పుడూ మర్చిపోలేను. పాపం ఫస్ట్ సెకండ్ ఇన్నింగ్స్ మళ్ళీ స్టార్ట్ అయిందంటే తన నుంచే. అంటే ఇందులోకి మళ్ళీ రావడానికి ఒక ఓకే. సెకండ్ ఫేజ్. ఏం షో అది మాలో? మా టీవీలో ఆయన వర్క్ చేసేవాళ్ళు మా మ్యూజిక్‌లో. ఓకే. సో, అలా పరిచయం. దాని నుంచి స్టూడియో వన్‌లో మేమిద్దరం లైవ్ చేశాం. ఓకే. ఆ! స్టూడియో ఎన్ వాళ్ళది. ఆ! స్టూడియో వన్ అని ఛానల్ ఉండేది కదా! సో, అక్కడ నేను, అభి కలిసి వర్క్ చేశాం. సో, అట్లా స్టూడియో వన్ నుంచి జెమినీ మ్యూజిక్ నుంచి యోయో టీవీ, ఇంకా తిరగని ఛానల్ లేదు. టాలీవుడ్ ఛానల్, వీసా ఛానల్. సో, అన్నీ. సో, ఎక్కువ సంవత్సరాలు యోయోలో వర్క్ చేశాను. ఓకే. సో, అక్కడ ఐ హ్యాడ్ మై ఓన్ పాత్. సో, ఈ యాంకరింగ్‌గా ఉన్నప్పుడు వాట్ ఈస్ ద బీట్ యూజ్డ్ టు కవర్? ఓన్లీ సినిమానా? లేదంటే అదర్ బీట్స్ యాస్ వెల్? ఎంటర్‌టైన్‌మెంటే. ఓన్లీ ఓన్లీ సినిమాలే. ఎంటర్‌టైన్‌మెంట్. ఓన్లీ ఓకే. సినిమాలే. ఎప్పుడన్నా ఇంకా వాళ్ళు ఛానల్‌లో స్పెషల్ స్టోరీస్ అవి రాసేవాళ్ళు. సెలబ్రిటీస్ గురించి ఆరెల్స్ పొలిటికల్ లీడర్స్ గురించి స్పెషల్ స్టోరీస్. సో, అవి ప్రామిటర్ చూసి చదవడం. సో, అట్లా. అప్పుడు గూడా నాకు ఆపర్చునిటీస్ అవి వచ్చేవి. హుహు. మూవీస్‌లో యాక్టింగ్ గురించే. ఓకే. సో, ఇలానే రివ్యూస్ చూసే ఒక ఏజెన్సీ నుంచే కాల్ వచ్చింది. సో, ఎళ్ళాము, కలిసాము. అంతా బావుంది. సో, ఆయన పెద్ద స్టార్ తమిళ్ యాక్టర్ అనమాట. వాళ్ళ కొడుకు డెబ్యూ ఫిల్మ్. ఓకే. సో, అందులో మెయిన్ లీడ్‌గా అడిగారు. అంతా బావుంది. టెస్ట్ షూట్ చేశారు. ఇద్దరిని పక్క పక్కన పెట్టి బావున్నారు జోడీ పక్క పక్కన. 2 డైలాగులు చెప్పమన్నారు. చెప్పాం. స్క్రీన్ టెస్ట్ చేశారు. ఆల్ గుడ్. ఇంకా రేపు పొద్దునెళ్ళి చెన్నైలో చెక్ తీసుకోవాలి. సో, నా నోరు ఊరికే ఉండక ఊరికే ఏదో తెలియని తత్వం అప్పటికి కూడాను. ఎందుకు ముందే చెప్పేస్తే బెటర్ గదా! అప్పటి వరకు బానే మాట్లాడారు. అంతా బావుంది. ఆ రోజు మేనేజర్‌కి బయలుదేరే ముందు "ఏం లేదండి ఒక విషయం డిస్కస్ చెప్దామనుకుంటున్నా" అంటే చెప్పండి అన్నాడు. "ఏం లేదు నాకు పెళ్ళయింది. ఓకే గదా! ప్రాబ్లమ్ ఏం లేదు గదా!" అని. ఓకే. నేనన్నాను. తెలీదు నాకెందుకన్నానో గూడా నాకప్పుడు తెలీదు. ఆయనన్నారు, "అవునా అండి ఒక 1 అవర్‌లో నేను కాల్ బ్యాక్ చేస్తాను మీకు" అన్నారు. అంతే 1 అవర్ కాస్త రాలేదా? ఇది సంవత్సరాలయింది. మళ్ళీ కాల్ లేదు. నేను లిఫ్ట్ చేసినా కూడా వాళ్ళు లిఫ్ట్ చేయలేదు. అండ్ మోర్ ఓవర్ ఆ సినిమా గూడా స్టార్ట్ అవ్వలేదు. అది రిలీజ్ గూడా అవ్వలేదు. ఓకే. బట్ ఏంటి సంబంధం ఏంటి పెళ్ళికి, ఏమో అండి నాకు సినిమాకి? తెలీదు. నాకు తెలీదు. అంటే వాళ్ళ ఉద్దేశ్యం ఏముండిందో. నేనైతే ఇంక దాని తర్వాత అసలెప్పుడు ఏమి ఫేస్ చేయలేదు. ఈ అమ్మాయికి పెళ్ళయిందని, లేదంటే ఇంకోటని. ఎప్పుడు గూడా అసలు నన్ను చాలా మంచిగా ట్రీట్ చేశారు. నేను అడిగిన డబ్బులిచ్చారు. నేను అనుకున్న ఆపర్చునిటీస్ వచ్చాయి. ఐయామ్ హ్యాపీ విత్ దట్. ఓకే. సో, అదొక్కటే ఒక
బ్యాడ్ ఫేస్ కూడా కదా, బ్యాడ్ ఇన్సిడెంట్ అంతే. అంతే అంతే. బ్యాడ్ ఇన్సిడెంట్ కూడా ఏం లేదు. మేబీ అక్కడేం జరిగిందో తెలియదు కదా మనకు, వాళ్ళకేం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ట్రూ, అంటే ఇలా రేపు చెక్ తీసుకుంటున్నాం అనే కైండ్ ఆఫ్ ఒక మూమెంటంలో ఇది సడన్ గా అసలు కాలు కూడా ఎత్తపడడం అనేది బ్యాడ్ ఇన్సిడెంట్ అంతే. ఓకే. సో ఒక హోస్ట్ శ్రవంతి ఇలా ఏదైతే ఒక యాంకర్ చేసుకుంటూ యూట్యూబ్ ఛానల్స్కో లేదంటే ఛానల్స్కో చేసుకుంటూ వచ్చిన శ్రవంతి ఇప్పుడు ఒక వన్ ఆఫ్ ద స్టార్ హోస్ట్గా ఎదగడానికి ఏంటి రీజన్ అంటే, సో అలా చేస్తూనే ఉన్నాను. ఒక ఫేజ్ తర్వాత మ్, ఏలూరు శ్రీను అనే పిఆర్ఓ ఉన్నారు కదా, సో ఆయన లేదమ్మా నీలో ఏదో తెలియని కళ ఉంది, నువ్వు ఇవన్నీ మానేసే ఫ్రీలాన్స్ చెయ్యి. ఊరికే ఆయన మోటివేట్ చేస్తూ ఉంటారు, ఇట్లా లోగా ఉన్న వాళ్ళందరినీ చాలా హితబోధ చేస్తూ ఉంటాడు అన్నమాట. ఆయన ఫ్యామిలీ ఫ్రెండ్, అంటే ఇన్ని ఇయర్స్ నుంచి చూస్తున్నాం కదా, వర్క్ ఫ్రెండ్, ప్రొఫెషనల్ ఫ్రెండ్, ఫ్యామిలీ ఫ్రెండ్ అట్లా. సో ఆయన ధైర్యం చెప్పారు, లేదు నువ్వు ట్రై చేయ, లేదు సీను గారు ఫ్యామిలీ ఉంది చూసుకోవాలి మనకి. నేను అనుకున్నవి, నాకు నెలకి 2-3 ఛానళ్ళు తిరుగుతున్నా బాగానే ఉంది, ఫ్రీలాన్సింగ్ చేసుకుంటున్నా చిన్న చిన్న ఈవెంట్లు, మళ్ళీ ఇవన్నీ సడన్గా ఆపేస్తే మన మంత్లీ ఇన్కమ్ ఆగిపోతుంది కదా అంటే, లేదు మహా అంటే ఇబ్బంది పడతావు, ఒక 3 నెలలు 6 నెలలు ఇబ్బంది పడతావు, తర్వాత కెరియర్ బాగుంటుంది, నన్ను నమ్ము నన్ను నమ్ము. నేను అట్లా చాలామందికి చెప్పిన, వాళ్ళందరూ సక్సెస్ అయినారు, నువ్వు నమ్ము నన్ను అని. సో అట్లా వన్ డే క్విట్ చేసిన. ఓకే. ఆ యోయోలో క్విట్ చేసి ఫ్రీలాన్సింగ్ ఫస్ట్ వీకే చేసా ఫిల్మీ ఫోకస్కి. సో అట్లా ఇంటర్వ్యూకి ఇంత అని పే చేస్తుండే. ఓకే. సో అట్లా ప్రతి ఛానల్కి ఫ్రీలాన్సింగ్ చేయడం మొదలుపెట్టాను. సో ఆ ఎంప్లాయీగా ఉండి 30 రోజులు పని చేసే కంటే 10 రోజులు పని చేసుకుంటే నాకు అక్కడ డబ్బులన్నీ ఇక్కడ వచ్చేసేవి. సో నాకంటూ నేను ఒక స్టైల్ని క్రియేట్ చేసుకొని, నా డ్రెస్సింగ్ స్టైల్ కానీ, అప్పటికి అంటే ఈ చిన్న స్క్రీన్ మీద మన ఈ చిన్న యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అట్లా డ్రెస్అప్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ ఉండేవాళ్ళు. ఓకే. మేబీ అది కూడా ప్లస్ అయిందేమో. సో అక్కడి నుంచి పుష్ప 1 రిలీజ్ అయింది. కామన్ ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా. సో ఆ టైంలో చిత్తూరు యాసలో ఒక ఇంటర్వ్యూ చేపిస్తే బాగుంటుందని, సో గజనీ గారు వాళ్ళందరూ కెమెరాలు, నాకు బాగా గుర్తుంది ఇప్పటికీ, నా కళ్ళ ముందు కనబడుతుంది మొత్తం సినారియో అంతా. సో మార్నింగ్ 11 o'clockకి వెళ్ళాం మేము ఆవాస హోటల్కి. మంజుష గారు నేను 2 ఇంటర్వ్యూలు పెట్టారు. మంజుష గారి ఇంటర్వ్యూకి అల్లు అర్జున్ గారు, రష్మిక గారు, డిఎస్పి గారు, సుకుమార్ గారు. సో ఆవిడ ఇంటర్వ్యూ అయిపోయింది 11కో 12కో అయిపోయింది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో వాళ్ళు నెక్స్ట్ గ్యాప్ ఉంది, బిగ్ బాస్కి ప్రమోషన్కి వెళ్ళాలని సుకుమార్ గారు, దేవిశ్రీ ప్రసాద్ గారు అనుకుంటా. సో వాళ్ళు వెళ్ళారు. వెళ్ళొచ్చేసరికి నేను అప్పటి వరకు మళ్ళీ నైట్ 11 అయింది. అప్పటి వరకు అక్కడే ఉన్నాను నేను, ఎందుకంటే నాకు అది బిగ్ ఆపర్చునిటీ. అప్పటి వరకు రెగ్యులర్ స్టార్స్ అందరివి ఇంటర్వ్యూ చేసాం, ఇప్పుడు ఐకాన్ స్టార్ ఇంటర్వ్యూ అంటే మనకు కూడా ఒక ఇది ఉంటుంది కదా, ఈ టైంలో పడితే బాగుంటుంది, చిత్తూరు యాసలో అంటున్నారు, మనకు తెలిసిన భాష కొంచెం బాగుంటుందని. సో అట్లా పాపం వాళ్ళు కూడా అలసిపోయి ఉన్నారండి పాపం, మొత్తం తిరిగి ఏమీ మాట్లాడకుండా సరే చేద్దాంలే, లోపలికి వెళ్తున్నారు బయటకు వస్తున్నారు, సీను గారు ఉంటుందా తెలీదు. అంతసేపు వెయిట్ చేశాక కూడా నేను దేవుడికి దండం పెట్టుకుంటున్నాను, హనుమంతుడా ఉండాలి, జరిగితే బాగుంటుంది అని. సో అట్లా సరేలే ఒక 20 నిమిషాలు పెట్టిద్దామని కూర్చున్నాం. ఆ 20 నిమిషాల ఇంటర్వ్యూ కాస్త ఆల్మోస్ట్ 1 hour 40 minutes ఇంటర్వ్యూ అయింది. సో ఇలా కూర్చోగానే ఏంది స్వామి హిట్ కొట్టినారు, పార్టీ లేదా అని. సో అక్కడ వదిలైంది. బన్నీ కూడా షాక్ అయ్యే ఆయన ఒక అసలు క్రేజీ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. సో అట్లా అక్కడి నుంచి ఆ ఇంటర్వ్యూ మంచి వైరల్ అవ్వడం, అక్కడి నుంచే ఐ గాట్ అ బిగ్ బాస్ ఆపర్చునిటీ. ఇంకా అక్కడ కొన్ని వీక్స్ ఉండడం, అదొక ఎక్స్పీరియన్స్, అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అన్నీ లైఫ్లో నేను బిఫోర్ పెళ్ళి కంటే కూడా, మా అమ్మ నాన్నతో ఉన్నప్పటికంటే కూడా పెళ్ళైన తర్వాత నా ఇన్లాస్ దగ్గర నుంచే ప్రతిదీ ఇంకా అప్పుడే జ్ఞానోదయం, అన్నీ ఇక్కడి నుంచే ఎక్కువ ఎదిగాను అనిపిస్తుంది నాకు అన్నీ. సో ఈ సర్కిల్లో రోజు ఇంకా అందరూ అబ్బాయిలతోనే తిరుగుతాం కదా, ఎండ్ ఆఫ్ ద డే కెమెరామెన్ల నుంచి డ్రైవర్ నుంచి మనం తిరిగితే ఒకటే అమ్మాయి. సో అలా నేర్చుకున్నాను ఎవరితో ఎట్లా మెలగాలి, ఎలా మాట్లాడాలి అని.
కానీ ఎప్పుడు ఎక్కడ నన్ను ఎవ్వరు హాని చేసింది లేదు. చాలా రెస్పెక్ట్ఫుల్గా ఈరోజు మీ అబ్బాయి ఎంత మంచిగా అక్క అని పిలుస్తున్నాడు నరేష్. సో అట్లా సో నరేష్ కూడా అక్కడే పరిచయం. సో ఇలా మీ తమ్ముడు అనిల్ గారు వీళ్ళంతా ఒకసారి కూర్చొని మేము మాట్లాడుకొని ఏం చేయొచ్చు. సో అట్లా బిగ్ బాస్ తర్వాత థర్డ్ డేకి ఈవెంట్లు చేయడం మొదలుపెట్టాను. ఓకే. ఓ పోస్ట్ బిగ్ బాస్ ఈవెంట్ స్టార్ట్ చేశారు బిగ్ బాస్ తర్వాతే ప్రెస్ మీట్లు చేయడం. అప్పటివరకు బయట సంగీత ఈవెంట్లు అవి చేసుకునేదాన్ని. ఎక్కువ అంటే ఫుల్ ఫ్లెడ్జెడ్గా స్టార్ట్ చేసిందంటే బిగ్ బాస్ తర్వాతనే. సో అట్లా ఎంత డబ్బులు ఇచ్చినా నాకు ఇంతే ఇవ్వండి, నేను ఇంతకే చేస్తాను అని ఈ రోజు వరకు కూడా నేను చెప్పను. సో అట్లా ఎప్పుడు కూడా నేను కనబడాలి, నేను చెయ్యాలి, ఓకే నా కంఫర్టబుల్ డబ్బులు వస్తే ఐఎమ్ హ్యాపీ, అంతేగాని నాకేదో ఇలా వచ్చేయాలి అని ఎప్పుడు ఇది లేదు. సో అట్లా ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఈరోజు వరకు తిరిగి చూసుకోలేదు. బట్ ఒక 2 years నుంచి ఇంకా బాగుంది. ఓకే. సో అది క్వైట్ అన్ ఎక్సైటింగ్ జర్నీ యాక్చువల్గా. అయితే శ్రవంత్ ఒక విషయం, హోస్ట్గా చేస్తున్నప్పుడు దానికి ఉండే ప్లస్లు దానికుంటే, దానికుంటే మైనస్లు దానికుంటాయి. ఎందుకంటే అది ఆ టైమింగ్స్ ఇవన్నీ పక్కన పెట్టేసిన హోస్టింగ్ ఈజ్ నాట్ ఓన్లీ జస్ట్ యాంకరింగ్, అక్కడ పీపుల్ మేనేజ్మెంట్ కూడా మీరే చేసుకోవాలి. ఇది ఎందుకంటే ఇప్పుడు దట్టు మనకు ఒక లివింగ్ ఎగ్జాంపుల్స్ ఉన్నారు. ఇప్పుడు సుమా గారు ఉన్నారు, కంపారిజన్స్ వస్తాయి, అమ్మో లేదు ఈ అమ్మ ఎలా చేస్తుంది, లేదంటే ఇలా స్పష్టంగా పలకట్లేదు, ఇవన్నీ. సో దానికి ఒక బేసిక్ సెల్ఫ్ ట్రైనింగ్ అనేది ఉంటుంది కదా. సుమా గారు ఈజ్ అ లెజెండ్ ఫర్ ష్యూర్. ఆవిడ్ని బీట్ చేయలేము, చేసేవాళ్ళు కూడా రారు ఇప్పుడు, ఇంకా లేరు కూడా. ఇది మన అందరం ఒప్పుకోవాల్సిన వాస్తవం. సో ధీరజ్ ఒకలాగా బిహేవ్ చేస్తాడు, శ్రవంతి ఒకలాగా బిహేవ్ చేస్తారు, ఇంకోలాగా బిహేవ్ చేస్తారు కదా. సో టైం పడుతుంది యాక్సెప్ట్ చేయడానికి. నాకు ఇప్పుడు అలవాటు అవుతున్నారో అనిపిస్తుంది. ఇన్ని సంవత్సరాలు ఏదైతే చేశానో నేను కూడా నేర్చుకుంటూనే వచ్చాను. ఇప్పుడు స్కూల్కి వెళ్ళగానే జాయిన్ చేయగానే పిల్లోడికి ఏబిసిడీలు అయితే వచ్చాయి కదా, ఇది నేను నమ్ముతాను. తప్పులు చేశాము, నేను రాగానే నేను పర్ఫెక్ట్ అని నేను చెప్పట్లే, నేర్చుకుంటూ వచ్చి ఇప్పుడు స్థిరపడ్డాను. ఇప్పుడు అట్లీస్ట్ బెటర్ నేను వస్తే ఎట్లా మేనేజ్ చేయగలుగుతాను అనేది నేను ఓకే. నేను ప్రిపేర్ అవ్వకపోయినా, నేను ఆర్టిస్ట్లను చూసి నాకు అప్పటికప్పుడు గంట ముందు కాల్ వచ్చినా నేను చేయగలుగుతాననే నమ్మకం నాకు వచ్చింది. ఓకే. ఎంతవరకు ప్రిపేర్డ్గా ఉన్నారు మీరు ఇనీషియల్ స్టేజెస్లో? ఇప్పుడు ఏదైతే బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఇమీడియట్ 3 days తర్వాత స్టార్ట్ చేశాను కదా హోస్టింగ్, అప్పటికి ఎంత ప్రిపేర్డ్గా ఉన్నారు? ఆ ప్రిపేర్డ్నెస్ అనేది అప్పటి నుంచి ఇప్పటికి ఎట్లా ఎవాల్వ్ అవుతూ వచ్చింది? ఇదొక కంప్లీట్ వేరే సబ్జెక్ట్ కానీ చెప్పాలనుకుంటున్నా. చూసి అమ్మో దాని నుంచి వెళ్ళొస్తే స్టార్లు అయిపోతాం, ఏదో వచ్చేస్తాయి అనేది 100% రాంగ్. ఫ్యాక్ట్ ఇది, రియాలిటీ. సో నాకు లోపలికి వెళ్ళొచ్చాక అర్థమైంది. 3 రోజుల నుంచి ఆల్మోస్ట్ ఒక నెల రోజులు నేను అట్లీస్ట్ ఒక స్టెప్ ఎందుకో తెలియకుండా పనికి వెళ్దామన్న ఆలోచన వచ్చింది కాబట్టి నేను కాల్ చేసుకుని నేను వచ్చేసానండి, ఎలిమినేట్ అయిపోయాను, నేను మళ్ళీ పని చేద్దాం అనుకుంటున్నా అని అదే మనకు రెగ్యులర్గా ఎవరైతే వర్క్ ఇస్తారో వాళ్ళందరికి కాల్ చేసి చెప్పాను. మిగతా వాళ్ళ మైండ్ సెట్ ఏమైపోయిందంటే మనం స్టార్ అయిపోయినాం, మనం మొత్తం యావత్ ప్రపంచం అంతా మనం తెలిసిపోయినాం, మనకు వాళ్ళే కాల్ చేస్తారు, పెద్ద ప్రొడక్షన్ హౌజుల నుంచి ఫోన్లు వస్తాయి, మనకు ఏముండదు. సో అది దేవుడి దయ వల్ల నాకు ముందే తెలిసిందేమో అక్కడి నుంచి వచ్చాక. సో అలా నేను ప్రిపేర్డ్ ఉండే. ఎందుకంటే అంతకుముందు ఉన్న కంటెస్టెంట్ల ప్రభావం అందరూ ఫ్రెండ్స్ అవ్వడం వల్లనో తెలీదు. సో మనకు అది కొన్ని రోజులే, జస్ట్ ఇంకొక స్టెప్ వేయడానికి అది సహాయపడుతుంది ఒక 10%, అంతే కదా. ఇప్పుడు ఇంతకుముందు 30,000 వచ్చే దగ్గర నేను ఇప్పుడు 50,000 అడగగలుగుతాను అంతే తప్ప అది కంప్లీట్గా సోర్స్ కాదు అనేది నేను క్లియర్గా అర్థం చేసుకోగలిగాను నాకున్న బుర్రకి. సో అట్లా నేను నా మైండ్ని సెట్ చేసుకున్నా, లేదు మనం ఇన్నేళ్ళు కష్టపడ్డాం కదా దీని గురించి, చిన్న చిన్నగా ఇప్పుడు వదిలిపెట్టడం ఎందుకు అని. సో ఆ ఎనర్జీ, ఆ తెలియని పట్టుదలే నన్ను ఈ రోజు వరకు ఇక్కడ నిల్చోబెట్టింది అని అనిపిస్తుంది. ఓకే. అంటే ఇక్కడ ఈ బిగ్ బాస్ షో నుంచి ఎలిమినేట్ అవ్వడం ఎన్ని వీక్స్ ఉన్నారు? 6 weeks 7 weeks అండి. ఓకే. సో ఆల్మోస్ట్ ఒక 1.5 month ఉన్నట్టున్నారు. సో ఒకవేళ అదే బిగ్ బాస్లో కంటిన్యూ అయ్యి ఫైనల్ కంటెస్టెంట్ గానో లేదంటే విన్నర్ గానో అయ్యి ఉంటే కనుక కూడా సేమ్ మైండ్ సెట్ ఏముండదు. ఇది రియాలిటీ. ఏముండదండి. మహా అంటే ఆ విన్నర్ అయిన డబ్బులు వస్తాయి,
ఓ 2-3 ఓపెనింగ్లు వస్తాయి, 2-3 కొలాబరేషన్లు వస్తాయి ఆ సంవత్సరం వరకు. దాని తర్వాత ఇంకో సంవత్సరం ఇంకో సీజన్ వస్తుంది, ఇంకో కొత్త వాళ్ళు వస్తారు. సో ఇదే అంటా నేను ఎప్పుడన్నా కలిసినప్పుడు అందరికీ అదే చెప్తా, అరే ఏముండదురా బాబు, మనం ముందు నుంచి ఏదైతే పని చేసుకుంటున్నామో దానిలో ది బెస్ట్ అడిగి నువ్వు అట్లీస్ట్ లేదండి ఇప్పుడు కొంచెం అక్కడికి వెళ్ళొచ్చాం కదా ఇంకో 10,000 ఎక్కువ అంటే వింటరు. అంతే కదా, వినకపోయినా నీ పాత డబ్బులు అయితే నీకు వస్తాయి కదా. లేదు నేను తోపు అయిపోయినా, నేను తురుముకాన్ అయిపోయినా, నేను హీరోయిన్ లాగానే చేస్తా, నేను హీరో లాగానే చేస్తా, నేను స్టార్ అంటే నడవదు కదా. ఓకే. సో ఆ రియాలిటీని అర్థం చేసుకోగలిగాను నేను అప్పటికి. సో అంటే ఈ రియాలిటీ చెక్ అనేది మీకు ఈ బిగ్ బాస్ షో నుంచి ఫెమిలియారిటీ వస్తుందా లేదా, పాపులారిటీ వస్తుందా లేదా అనే కైండ్ ఆఫ్ ఒక రియాలిటీ మోర్ చెక్ ఓవర్ ఉండడం. ఏంటంటే నేను వెళ్ళింది టెలివిజన్ సీజన్, టెలివిజన్కి కాదు ఓటీటీ ఓటీటీకి, కాబట్టి నాకు అంత ఏమి దానివల్ల ఒరిగింది కూడా ఏం లేదు. అదొక ప్రాజెక్ట్ లాగా ఫీల్ అయ్యి వచ్చాను నేను. అండ్ మోర్ ఓవర్ మా దానికి స్పాన్సర్స్ లేరు తెలుసా అండి, వాళ్ళే చెప్పారు అవును, స్పాన్సర్స్ లేరు. ఇంకా ఓటీటీ సీజన్ తర్వాత వాళ్ళకి మళ్ళీ జస్ట్ ఒక ట్రయల్ వర్షన్ లాగా ట్రయల్ అనుకున్నారు. వర్జన్ లాగా హిందీలో చేశారు. సో తెలుగులో కూడా చేయాలని పాత కంటెస్టెంట్స్ని కొత్త కంటెస్టెంట్స్ని తీసుకొని హాఫ్ వాళ్ళు హాఫ్ వీళ్ళు చేసి పెట్టారు. మాకు స్పాన్సర్స్ కూడా లేరు దానికి, పెద్దగా ఇన్ని ఫెసిలిటీస్ కూడా ఉండేవి కాదు మా దానికి టెలివిజన్లో ఉండేంత. బట్ సమ్హౌ అది కూడా ఒక ప్రాజెక్ట్ లాగా నాకు ఇప్పుడు ఈ రోజు వరకు ఎలా చేస్తామో అది కూడా అట్లా అనుకుని 6 weeks చేసుకొని వరకు అలాగే వచ్చాను. చేశారు. అంతే 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 అంతే. ఓకే. అయితే బట్ అక్కడే నన్ను స్ట్రాంగ్ చేసింది. అంటే అప్పటి వరకు నేను ఎప్పుడు అన్ని వీక్స్ ఫ్యామిలీని వదిలేసి, మేబీ అది కూడా ఒక టర్నింగ్ పాయింట్ అవ్వచ్చేమో. నేను ఓకే నా కొడుకుని చూడకుండా ఉండగలుగుతాను, నా ఫ్యామిలీని చూడకుండా ఉండగలుగుతాను అని. సో అక్కడ ఎక్కువ స్ట్రాంగ్ అయిపోయాను నేను ఇంకా. ట్రూ, అదొక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ మీకు. ఓకే. అయితే మీరు ట్రూ టు ద రియాలిటీ అప్పటికప్పుడు మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఒక రియలిస్టిక్గా ఆలోచిస్తూ నేను ఇంత సంపాదించగలను, నేను ఇంతలో బతకగలను క్లారిటీ ఉండడం వేరు. అట్ ద సేమ్ టైం ఏదైతే ఇండస్ట్రీ పరిచయాలు ఉన్నాయో, లేదంటే ఒక ఇండస్ట్రీ సర్కిల్ ఒకటి క్రియేట్ చేసుకుంటారో, ఇక్కడ ఒక చిన్న మాయ క్రియేట్ అవుతుంది. అంటే మనం ఎక్కడో మనం తోపులము లేదా అనే కైండ్ ఆఫ్ ఒక ఇమేజ్ ఒకటి క్రియేట్ అయిపోద్ది. అంటే మిమ్మల్ని చూసేవాళ్ళు అలాగే చూస్తుంటారు, అవుట్ ఆఫ్ ద సర్కిల్ నుంచి చూసేవాళ్ళు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఎవరైతే మీరు బిగ్ బాస్ కంటెస్టెంట్సా లేకపోతే మీకు తెలిసిన హీరోయిన్సా వాళ్ళతో సర్కిల్లో ఉన్నంత వరకు అక్కడ మీకు రియాలిటీ చెక్ ఎలా వస్తుంది, బ్యాక్ టు రియాలిటీ ఎలా వస్తారు? నేను ఎప్పుడు ఈ రోజు వరకు నాకు పెద్దవాళ్ళ నుంచి చిన్న వాళ్ళ వరకు అందరూ పరిచయం. ఐ హ్యావ్ ఓన్ కాంటాక్ట్స్. వాళ్ళ ఫంక్షన్లకి నన్ను పిలిచిన రోజులు ఉన్నాయి, ఫంక్షన్ల వరకు వెళ్తానండి. కానీ నా పాత ఫ్రెండ్స్తోనే నేను ఫ్రెండ్షిప్ చేస్తా. నేను ఎప్పుడైతే నేను ఛానల్స్లో వర్క్ చేసేటప్పుడు నాకు ఫ్రెండ్స్ ఉన్నారో, నేను జర్నీలో వర్క్ చేసేటప్పుడు ఐ హ్యాడ్ ఫ్రెండ్స్ కాల్ డాలి అండ్ కరం. సో వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. ఐ హ్యాడ్ అ ఫ్రెండ్ ఫ్రమ్ 11 to 12 years, పిఆర్ఓ తేజు, ఆమెతోనే తిరుగుతాను ఈ రోజుకి. అండ్ షీ ఈజ్ మై మేనేజర్ నౌ. అండ్ మౌనిక అని మన గ్రేట్ ఆంధ్రాలో చేసే చందన అని. సో వీళ్ళే ఫ్రెండ్స్, వాళ్ళతోనే రోజు తిరుగుతాను ఓకే. నేను పెద్దవాళ్ళతో అస్సలు తిరగను. ఎందుకంటే ఎందుకు లేనిపోనిది మళ్ళీ మనం అలవాటు పడిపోతే దానికి, అంటే మన స్థాయి ఎంత మనం ఎంత అనేది ఎప్పుడు నాకు తెలుసు. నా నా బెడ్ ఎంతవరకు ఉంది అంతవరకే నేను నా కాలు చాంపుకోవాలి. వేరే వాళ్ళ బెడ్లో వెళ్ళి కాలు పెట్టామంటే కష్టం. మనది కుట్టించుకున్న పరుపు, మనం అందులోనే ఉన్నాము ఇప్పుడు ప్రస్తుతానికి ఇదే. మనం లేదు నేను రెడీమేడ్ పరుపు బాగుంటుంది అని వెళ్తే మీకు చెప్తున్నా, ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో అది నేను ఎప్పుడు అర్థమైంది నాకు. కంఫర్ట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ ఎండ్ ఆఫ్ ద డే నీది ఇదే అనేది నాకు అర్థమైంది. ఓకే. సో శ్రవంతి చాలా రియాలిటీకి చాలా దగ్గరగా ఉంది. సో ఎప్పుడు ఎవరు కాంప్లిమెంట్స్ ఇచ్చినా కూడా నేను పొంగిపోను. స్టార్టింగ్లో ఒక 6 నెలలు అట్లా బాగుండింది, ఇంకా దాని తర్వాత రియాలిటీ అర్థమైపోయింది. ఓకే ఇంకా ఇవి ఎదుగుతున్న కొద్దీ వస్తూ ఉంటాయి, మనం పొగిడారని పొంగిపోకూడదు, లేదంటే మనల్ని తిట్టారని డౌన్ అయిపోకూడదు అనేది అర్థం చేసుకున్నాను నేను. సో అయితే ఒక యాంకర్గా అంటే మనం ఒక ఇమేజ్, ఒక ప్రెస్టేజ్ క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. అంటే దట్ ఈస్ ఫర్ ద సొసైటీ యాజ్ వెల్. మనం ఇలా ఉంటేనే మనకు సొసైటీ రెస్పెక్ట్ ఇస్తుంది. ఇప్పుడు మీరు ఇనీషియల్ స్టేజెస్లో స్కూటీ వేసుకొని వెళ్ళరు కదా అని చెప్పేసి ఇప్పుడు కూడా స్కూటీ వేసుకొని వెళ్ళొచ్చు, కానీ వెళ్ళకూడదు అనే కైండ్ ఆఫ్ ఒక కాన్షియస్నెస్ వస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ. సో ఈ కాన్షియస్నెస్తో మీరు పెట్టుకున్న లిమిట్ ఎంతవరకు? ఫస్ట్ నేను నా సొంత డబ్బులతో రెడ్ కలర్ వెస్పా కొనుక్కున్నాను. దాని నుంచే నేను అన్ని ఛానల్స్ వేసుకొని హెల్మెట్ పెట్టుకొని రోజు హ్యాపీగా తిరిగేసాను. ఇంకా సర్టెన్ స్టేజ్ తర్వాత
అర్థమైపోతుంది అప్పుడే చూసే జనాల్లో. ఇప్పుడు నేను మీ స్టూడియోకి కార్లో వచ్చే విధానానికి, బండిలో వచ్చే విధానానికి ఆబ్వియస్గా మీరైనా అంతే ఫీల్ అవుతారు కదా. సో అట్లా ఫస్ట్ లేదు ఇట్లా చెప్పాను మా ఆయనకి, ఇట్లా అవ్వట్లేదు, ఎండకి మేకప్ వేసుకొని అది తిరగలేకపోతాను అంతే కదా ఆబ్వియస్గా. ఇప్పుడు ఇంత రెడీ అయ్యి నేను బండి మీద వెళ్ళే దానికి. సో అట్లా కొన్ని రోజులు క్యాబ్లో తిరిగాను. దాని తర్వాత మళ్ళీ హ్యాడ్ ఆర్ ఓన్ కార్ చెప్తే ఆయన కూడా ఒప్పుకున్నారు ఇట్లా అని. కొనుక్కునే వాళ్ళమే అప్పటికి కూడా. సో ఉన్న సిచ్యువేషన్స్లో ఎందుకు అనవసరంగా ఇంకా ఆయన కొనుక్కొని మాది మేము కొనుక్కొని ఇట్లా సపరేట్గా. ఓకే. సో అక్కడి నుంచి ఫస్ట్ i20, దాని తర్వాత స్కోడా కొనుక్కున్నాను. చాలా ఇప్పుడు హ్యాపీ. ఓకే. బట్ ఇది ఎనఫ్ అని అనిపించదు కదా ఇప్పుడు కూడా? ఏం లేదండి, నేను హ్యాపీ. ఎందుకు నా ఫ్రెండ్స్ అందరూ, నేను ఇప్పుడు కూడా కొనుక్కోగలుగుతాను. కొంచెం ఇంకొక స్టెప్ వేసి కొనుక్కునే సత్తా ఉంది. కానీ ఎందుకు ఓకే, నేను ఇందులో హ్యాపీ ఉన్నాను. మేబీ ఇంకొక 2 ఏళ్ళ తర్వాత, ఇప్పుడున్న దానికి ఇది ఓకే, 2 ఏళ్ళ తర్వాత కొనుక్కుందాం అని ఫిక్స్ అయ్యాను మైండ్లో. అంతే, అంత గురించి ఏం లేదు. ఓకే. అయితే ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో దట్టు ఈ మీరు చూస్తున్న సర్కిల్, ఈవెంట్ సర్కిల్లో మనకి మేజర్గా వినిపించే పేర్లు ఒక నలుగురు ఐదుగురే ఉన్నారు ఇప్పుడు. ఇంతకు ముందంటే మనకు కొంచెం ప్రశాంతి గారు అని వాళ్ళందరూ, ఒక సీనియర్ ఉదయ్ భాను గారు, వీళ్ళందరూ కొంచెం ఝాన్సీ గారు, వీళ్ళందరూ సీనియర్స్గా చేస్తున్నప్పుడు అప్పుడు కొంచెం పోటీ ఎక్కువ ఉండే ఇంతమందిలో. సో ఇప్పుడు ఏమైపోయిందంటే సర్కిల్ చిన్నదైపోయింది. ఇప్పుడు పెద్ద ఈవెంట్ అంటే సుమా గారు అన్నట్లుగా వెళ్ళిపోతారు. తర్వాత ఇప్పుడు మీరు, మంజుష, గీతా భగత్, సో వింధ్య కూడా చాలా లిమిటెడ్ కనిపిస్తుంది ఆవిడ. సో మీరు ముగ్గురే ఎక్కువ కనబడేది. అంటే మేము ఒక 100 ప్రెస్ మీట్లు అటెండ్ అయితే 99 ప్రెస్ మీట్లో మీ ముగ్గురే ఉంటారు. సో ఈ 99 ప్రెస్ మీట్లలో కూడా మళ్ళీ ఇక్కడ మీరు ముగ్గురు సమానంగానే పంచుకుంటుంటారు. అవును. మాకు ఎప్పుడు కూడా మా ముగ్గురికి డైలీ వర్క్ ఉండిందండి. ఎప్పుడు మాలో అరే తనే ఎక్కువ చేసిస్తుంది నాకెందుకు, ఎప్పుడు పాపం అసలు మేము ఇంతవరకు ముగ్గురం కలిసిందే లేదు. నేను మంజుష గారిని అన్న అట్లీస్ట్ ఎక్కువ చూస్తున్నానేమో అట్లా. సో మేము ఇట్లా ఫేస్ టు ఫేస్ కలిసిందే లేదు అసలు, చాలా తక్కువ. గీతా గారు ఒక్కసారో 2 సార్లు మా ఇంటికి పూజకు వచ్చారు. ఇంకా మంజుష గారు అయితే చాలా లిమిటెడ్ ఉంటారు. ఆవిడ సర్కిల్ ఏంటి ఏమి ఎవరికి తెలియదు. బట్ కంపారిటివ్లీ మీరు ఏంటంటే జూనియర్ వీళ్ళకి. అవును అంతే, నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే మంజుష మనం ఎప్పటి నుంచో చూస్తాం. ఈవెన్ గీతా భగత్ గారు కూడా అరౌండ్ ఒక 20 years నుంచి వాళ్ళు యాంకరింగ్ లో ఉన్నారు. సో ఇప్పుడు వీళ్ళతో పాటుగా మీరు ఉన్నారు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఓకే, శ్రవంతి అంటే ఒక సీనియర్ జూనియర్ అనే లెక్కలు ఉండవు ఇక్కడ. ఎప్పుడు కూడా ఫెమిలియారిటీ అండ్ పాపులారిటీ ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా. అంతేగాని గీతా భగత్ ఎక్కువ ఈవెంట్లు చేస్తుంది కాబట్టి తను సీనియర్, లేదంటే శ్రవంతి ఎక్కువ ఈవెంట్లు అట్లా ఉండదు. ఫెమిలియారిటీ, పాపులారిటీ రెండే చూస్తారు ఇప్పుడు. సో ఇప్పుడు ఇక్కడ ముగ్గురు సమానంగా ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు ఏ రోజుకి ఆ రోజు ప్రూవ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్. ఎక్కడ ఏ ఒక్క ఈవెంట్లో చిన్న తప్పు దొరికినా ఇమ్మీడియట్గా ఇప్పుడు ఈ వైరాలిటీ ఉన్న దాంట్లో ఎక్కడ ఏమాత్రం చిన్న ఫంబుల్ అయినా, ఏమాత్రం ఒక తప్పు దొరికినా ఇమ్మీడియట్గా దాని తాలూకా కాన్సిక్వెన్సెస్ ఇమ్మీడియట్గానే ఫేస్ చేసేసే కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. సో ఒక హోస్ట్గా, ఒక యాంకర్గా, ఒక వ్యక్తిగా ఎంత కేర్ఫుల్గా ఉండాలి? సో నేను వాళ్ళకి నాకు డిఫరెన్స్ ఏం చూపించగలను అని నన్ను నేను నిల్చొని అడిగినప్పుడు వాళ్ళు అంత యాక్టివ్ కాదు ఇన్స్టాగ్రామ్లో. ఓకే, సో నేను చేసే పనిని నేను సోషల్ మీడియాలో పెట్టుకోవడం స్టార్ట్ చేశాను. సెల్ఫ్ ప్రమోషన్ అంతే కదా, మనల్ని మనం ప్రమోట్ చేసుకోకుంటే ఫస్ట్ మనం చేసుకోవాలి, దాని తర్వాత నచ్చితే ఇంకోటి చేస్తాడు, దాన్ని షేర్ చేస్తాడు, అంతే కదా ఫ్యాక్ట్. సో నేను చేసే పనిని ఇవాళ ఇలా రెడీ అయ్యానంటే అందులో 2 ఫోటోలు దిగుతాను, దానికి సంబంధించిన వర్క్ గురించి వీడియో తీసి రీల్ రూపంలో పెడతాను. సో అది నేను ఫస్ట్ స్టెప్ చేసింది. అది సక్సెస్ఫుల్ అయిపోయాను అక్కడికి. దాని తర్వాత ఈవెంట్ సినిమా ఏదైతే ఉందో, సపోజ్ మా సినిమాని తీసుకుందాం, హే భగవాన్, అందులో హీరో ఎట్లా రెడీ అయినాడు, హీరోయిన్ ఎట్లా రెడీ అయింది, ఆర్ఎల్స్ అందులో ఉన్న మెయిన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో సినిమా నుంచి బయటకు వచ్చేది, టీజర్ నుంచో ట్రైలర్ నుంచో. సో నేను ఆ గెటప్ వేసుకోవడం మొదలుపెట్టాను. సో ఫస్ట్ సొంతంగా నేను ట్రై చేశాను ఒక 2-3 వాటికి. అది ఈవెంట్ వాళ్ళకు కూడా నచ్చింది, సినిమా వాళ్ళకు కూడా నచ్చింది. సో వాళ్ళు కూడా ఫలానా అమ్మాయి అండి, సో ఈవిడైతే ఇలా ఒక్కొక్కరిలో కూడా అందరి ప్రొఫైల్స్ షేర్ చేస్తారు. ఇప్పుడు ఈవెంట్ ఒక సినిమాది ఈవెంట్ చేయాలి అంటే మంజుష గారిది కానీ, గీతా భగత్ గారిది కానీ, నాది కానీ, వింధ్య గారిది కానీ. ఇక సుమా గారు ఈజ్ డిఫరెంట్, ఆవిడ కంప్లీట్గా వేరు. ఆవిడ కోసమే ఈవెంట్లు పెడతారు, అది ఆవిడ స్టేచర్. ఓకేనా, ఆవిడతో అసలు మనం
1% కూడా పోటీ పడలేము, ఇది ఫ్యాక్ట్. సో ఇట్లా 4 ప్రొఫైళ్ళు పంపించినప్పుడు ఇప్పుడు వాళ్ళు కూడా చెక్ చేసుకున్నారు ఎవరు ఏంటి ఏమి అని. సో నాకున్న ఈవెంట్లు నన్ను నచ్చిన వాళ్ళు నాకు వచ్చాయి. సో అలా నేను ఒక్కో అడుగు నేర్చుకుంటూ వచ్చాను. స్టార్టింగ్లో ఇప్పుడున్నంత పర్ఫెక్ట్గా పదాలు పలికేదాన్ని కాదు, చాలా క్యాజువల్గా లిమిటెడ్ ఆ 4-5 రిపీట్ చేసి చెప్పేదాన్ని. ఇప్పుడు ఆ 4-5 కాకుండా ఇంకో 15 చెప్పగలుగుతాను. సో అలా స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ నన్ను నేను మలుచుకుంటూ ఇక్కడ దాకా రాగలిగాను. అండ్ నాకున్న స్ట్రెంగ్త్ డ్రెస్సింగ్ అని నేను నమ్ముతాను. అలా నా డ్రెస్సింగ్ స్టైల్ని ప్రమోషన్స్ని వాడుకొని సో ఇప్పటి వరకు రాగలిగాను. ఓకే, ట్రూ. ఆ డ్రెస్సింగ్ అండ్ గ్లామర్ అయితే, ఎందుకంటే అంతకుముందు ఉదయ్ భాను గారు చూసేవాళ్ళం. ఉదయ్ భాను షీ యూస్ టు యాడ్ సమ్ ఒక టింజ్ ఆఫ్ గ్లామర్ యాడ్ చేసేవారు. ఎక్కడ కూడా బార్డర్ క్రాస్ అవుతుంది, ద సేమ్ టైం ఓకే ఇది మోస్ట్లీ జనాలు చూసారే బాగున్నారు కదా అని చెప్పేసి ఒక అడ్మిరేషన్తో చూస్తారు కదా, ఆ కైండ్ ఆఫ్ ఒక గ్లామ్ చిన్నపాటి లేయర్ బిల్డ్ చేయగలిగారు. సో దాని తర్వాత ఈ ప్రజెంట్ జనరేషన్లో అయితే అది శ్రవంతి చేస్తుందనే చెప్పాలి. సో అట్లా అదొకటి మనకంటూ సపరేట్గా క్రియేట్ చేసుకోగలిగాను. సో దాని నుంచి ఇన్స్టా బ్రాండ్లు రావడం, అది ఇంకొక యాడ్ ఆన్ అయింది. సో సపరేట్ కొలాబరేషన్లు అవి ఇంకా అదొక సపరేట్ ఇది. సో అట్లా దానివల్ల అదొక ప్లస్ అయింది. మంజుష గారు పిక్చర్స్ అది బాగా పెట్టేవాళ్ళు. సో ఐ యూస్ టు ఫాలో హర్ ముందు నుంచి, ఇప్పటికి కూడా అంతే. సో తను ఇంట్రో చెప్పే విధానం, సెగ్రిగేట్ చేసే వర్డ్స్ చాలా నచ్చేవి ప్రెస్ మీట్లలో అంతా. సో అది ఫాలో అయ్యేదాన్ని, కొంచెం అక్కడ తీసుకున్నా. సో అట్లా తప్పేముంది, మనకు నచ్చిన వాళ్ళ నుంచి ఇప్పుడు అంతే. అండ్ మళ్ళీ ఈ ఇదిలో ఈ 2 years నుంచి నాకు వంశీశేఖర్ గారు కూడా చాలా హెల్ప్ చేశారు. అరే అమ్మాయి కష్టపడుతుంది కదా, మన వంతు కూడా చేద్దాం, అట్లీస్ట్ మనం పుష్ చేస్తున్నాం, వాళ్ళని పెట్టుకోమని చెప్పట్లే అటుపక్క వాళ్ళకి, ఈ అమ్మాయి కూడా ఉంది నచ్చితే తీసుకోండి అని రెఫర్ చేయడం స్టార్ట్ చేశారు. సో అట్లా వాళ్ళు కూడా ఈ జర్నీలో హెల్ప్ అయ్యారు నాకు, వంశీ కాకా కానీ. సో ఇట్లంతా సో శ్రవంతి, ఇప్పుడు ఒక ఈవెంట్ హోస్ట్ చేసినప్పుడు మీకు ఆ సినిమా రిలేటెడ్ కాంటెంట్ అంతా ముందే చూపించి ఇలా మాట్లాడాలి ఎంత అని చేసినప్పటికి కూడా ఆన్ స్పాట్ ఇంప్రూవ్మెంట్స్ చాలా అవసరం. ఎందుకంటే అది జనాలు రియాక్ట్ అయ్యేదాన్ని బట్టి మీరు రెస్పాండ్ అవుతూ ఉండాలి, లేదు అంటే ఆ చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ బట్టి రెస్పాండ్ అవుతూ ఉండాలి. అప్పుడు అంటే మనం రోజు మనల్ని మనం ఎంత అప్డేట్ చేసుకుంటున్నాం అనే కంటే కూడా ఈవెంట్లో ఎంత అప్డేటెడ్గా ఉంటున్నాం, ఎంత సరౌండింగ్స్ ఎంత జాగ్రత్తగా. సో ఈవెంట్స్లో బ్యాడ్ థింగ్ ఏంటి అంటే అండి, ఆ సౌండ్ కట్టుపక్క నుంచి ఏం మాట్లాడుతున్నారు అనేది వినబడదు. ఏం చేసినా నవ్వుతాను అంతే, కానీ ఇంటికి వెళ్ళాక చూసుకుంటే చీ వీడిది అన్నాడు నేను దీనికి నవ్వానా అని. నిజం అక్కడ వినపడుతు నాకు. నేను అందుకే ఇంట్రో చెప్పేటప్పుడు ఎందుకు అంత హైగా అరుస్తామని ఎదురుగా ఫస్ట్ లైన్లో కూర్చుని వాళ్ళు అందరూ అడుగుతారు కదా, నాకు ఆ సౌండ్కి, ఆడియన్స్ సౌండ్కి వినిపించదు, నా సౌండే నాకు వినిపించదు. రీసెంట్గా అయింది కూడా, నాకు ఆయన మాట్లాడింది తెలీదు స్టేజ్ మీద, నాకు తెలీదు. నేను ఇంటికి వెళ్ళాక చూసుకున్నా యూట్యూబ్ ఆన్ చేసి, ఆయన చెప్పాడు ఏదో నవ్వాను నేను అంతే, అక్కడ వరకు వినపడింది నాకు. బాగున్నావమ్మా, బాగా చేసావు, చీరలో పద్ధతిగా ఉన్నావు, అక్కడ వరకు ఓకే. సో నెక్స్ట్ ఆ రోజు అనిల్ రావిపూడి గారు గెస్ట్గా వచ్చారు. సో ఆయనకేం ఇంట్రో చెప్పాలన్న దాని మీద నా మైండ్ లోపల నడుస్తుంది. ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారంటే నెక్స్ట్ ఏం క్వశ్చన్ అడగాలి, అమ్మాయి దీనికి ఆన్సర్ చెప్పేస్తున్నాను మీ మైండ్లో ఎలా అయితే రన్ అవుతుందో, సో నాకు కూడా నెక్స్ట్ ఆయనకి ఏం ఇంట్రో చెప్పాలి అనే దాని మీద నా మైండ్ ఉన్నింది. సో నాకు అది తెలీదు, ఆయన ఏదో అన్నారు, తప్పైతే అన్నారు అన్నదైతే అర్థమైంది, అటుపక్క నుంచి అరిచారని. కానీ ఇంటికి వెళ్ళాక తెలిసింది, ఓహో ఇది అన్నారు, ఇది జరిగింది అని. సో అట్లా. ఓకే, ఆ రోజు అనిల్ రావుపూడికి ఏదో ట్యాగ్ ఇచ్చారు, సంక్రాంతి పందెం కోడి అనిల్ రావుపూడి, ఆయన ఆపేయమ్మ తల్లి వద్దు. అయితే శ్రవంతి, అంటే ఈ కైండ్ ఆఫ్ ఒక వినబడక లేదంటే తెలియక కైండ్ ఆఫ్ జరిగేవి వేరు, కొన్ని బ్యాడ్ టచెస్ జరుగుతూ ఉంటాయి ఈవెంట్స్లో. అది ఎలా అంటే, మీరు ఒక పిఆర్ తెలుసు కదా అని చెప్పేసో, లేదంటే ఒక ఆ సినిమా రిలేటెడ్ టీంలో ఎవరన్నా ఒకరు తెలుసు కదా అని చెప్పేసి వెళ్తూ ఉంటారు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత దెర్ విల్ బి సమ్ పీపుల్, లేదు రండి డ్యాన్స్ చేయండి మాతో పాటు చేయండి, అది ఇదని కొంచెం హడావిడి చేసి స్టేజ్ మీదకి బలవంతంగా లాగడాలు, ఇది ఒక్కసారి ఎంజాయ్ చేస్తా. అంటే నేను ఆ రోజు ఇప్పుడు సపోజ్ ఒక సినిమా నుంచి నన్ను పిలుస్తున్నారంటే 100% నేను వాళ్ళకి డెడికేటెడ్ ఆ రోజు. నాకు కంఫర్ట్ అయితే నేను చేసేస్తా, లేదు అంటే లేదులేండి నాకు రాదని చెప్పేస్తా. మరి అంత బలవంతం పెట్టే వాళ్ళైతే ఇప్పటి వరకు నాకు తగలలేదు, దేవుడి దయ వల్ల. సో ఇప్పటి వరకు అయితే హ్యాపీగా అనే సాగింది. సో నేను ఆ రోజుకి ఆ సినిమా వాళ్ళకి డెడికేటెడ్.
అంతే. సో ఆ సినిమాయే నాకు గొప్ప ఆ మూమెంట్కి. అంతే కదా, వాళ్ళు దే ఆర్ పేయింగ్ మీ, వాళ్ళు నన్ను సెలెక్ట్ చేసుకొని ఉన్న నలుగురు ఐదుగురిలో నాకు ఇచ్చారు కదా ఆపర్చునిటీ, అంతే కదా. సో నేను ఆ రోజుకి హ్యాపీ. సో నేను అదే ఫీల్ అవుతాను. అంతే, అంతే కదా, వాళ్ళు మనకి ఆపర్చునిటీ ఇస్తున్నారు వాళ్ళు, అంతే కదా. నువ్వు ఒక డైలాగ్ చెప్పను, లేదంటే పాట పాడను, లేదంటే సో ఫుల్ యాక్టివ్, నా మైండ్ని నా బాడీని సెట్ చేసుకుంటా నేను. ముందుగానే దాని నుంచి ఏమైనా పాటలు వస్తే ముందు ప్రిపేర్ అయిపోతా ఫస్ట్ నేను వచ్చే ముందు మొత్తం. హుక్ స్టెప్‌తో సహా రెడీ ఆ! చేస్తారు. అసలు ఫుల్ మామూలు కాదు. యాహ్! మరీ ఇంకా నార్మల్ మీడియం సైజు పెద్ద సినిమాలైతే అసలు ఎవరు అట్లా ఇబ్బంది పెట్టరండి. కొత్త వాళ్ళు ఎవరో ఇంకా తెలియకుండా వస్తారు చూసినారా, వాళ్ళకి ఇంకా మనల్ని చూసేసరికి అట్లా అనిపిస్తది. ఆ ఎక్సైట్‌మెంట్. ఫ్లోలో ఎక్సైట్‌మెంట్‌లో చేస్తారు గానీ ఎవ్వరు కావాలని బలవంత పెట్టే సిట్యుయేషన్స్ అయితే లేవనే అనుకుంటున్నా నేను. ట్రూ. ట్రూ. అంటే ఏం లేదు. వాళ్ళకి ఎక్సైట్‌మెంటే. కాకపోతే అది ఆ ఎక్సైట్‌మెంట్‌లోంచి మీరు కంఫర్ట్ ఎతుక్కోవడం కూడా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. సో నాకు నేను అన్‌కంఫర్టబుల్ ఉన్నానంటే చెప్పేస్తా. లేదు, 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 2, 3 సార్లు పిలిచినా నేను చెప్పేస్తా. ఓకే. సో కూల్. అట్లా. బట్ క్రౌడ్‌తో ఎలాగా? క్రౌడ్ మేనేజ్‌మెంట్ చాలా కష్టం కదా! క్రౌడ్ మేనేజ్మెంట్ అంటే నేను నార్మల్గా ఇట్లా నార్మల్ ప్రెస్ మీట్ల కంటే కాలేజెస్కి అలా వెళ్ళినప్పుడు సాంగ్ లాంచ్లు, ట్రైలర్ లాంచ్లు అట్లా చేస్తారు కదా, అవుట్డోర్లు తిరుపతి అది తీసుకెళ్తారు. అసలు ఏమి మజా వస్తుందంటే అసలు ఫుల్ అంటే తెలియని ఆనందం, మనకే ఎనర్జీ వస్తుంది. హ్మ్. ఇంకా ఇంకొంచెం సేపు ఉంటే బాగుండు అని. అసలు ఇట్లా స్టూడెంట్స్ కాలేజెస్ వెళ్ళినప్పుడు ఫుల్ ఫుల్ ఎంజాయ్ చేస్తా అండి నేను. అండ్ మోర్ ఓవర్ మరీ ఎక్కువ ఫుల్ ఇట్లా మీద పడిపోయి అట్లా అయితే తప్ప మ్యాక్సిమం మంచిగానే ఉంటుంది. హ్మ్. కొన్ని అంటే సందర్భాల్లో కాలేజెస్‌లో ఫైన్ అంతా స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళంత ఆడ్‌గా బిహేవ్ చేయరు గూడా. అవును, బట్ పబ్లిక్ అవును. ఈవెంట్స్‌లో అది థియేటర్ ఈవెంట్స్‌కి వెళ్తే కర్నూలు, అనంతపూర్ అలా వెళ్ళాను. ఇంకా అక్కడ మాస్ క్రౌడ్ ఉంటుంది. ఇంకా ఏంటంటే అసలు ఇంకా బయట పడితే చాలరా బాబు అన్న ఇదిగా ఉంటుంది. ఏంటంటే మొత్తం ఇంక అందరు అబ్బాయిలే వస్తారు, ఓన్లీ హీరో వస్తారు మాతో పాటు మ్యాక్సిమం ఎక్కువ సందర్భాలు. నేను ఒక్కటే అమ్మాయి. చాలా సార్లే అయ్యింది అట్లా. అసలు నా డైమండ్ రింగ్ పడిపోయి, నా చున్నీ చినిగిపోయి నిజం. అయ్యో! ఆ! సో, అట్లా. బట్ ఇంక అంతే అండి. ఊర్లలో ఇంక మనం ఏం జేయలేం అంతే. మనమే చూజ్ జేసుకున్నాం గదా! నీకిష్టం లేకుంటే పోకు నువ్వు అంతే ఇంక. సింపుల్ ఎజెండా. మరెట్లా రింగ్ మళ్ళీ ఇంక మనం ఏం జేయలేం, పోయిందంతే. పోయిందా? అయ్యో! పోయిందంతే. ఇట్లా పట్టుకొని లాగేస్తున్నారు. విరూపాక్ష ప్రమోషన్స్ అప్పుడే హ్మ్. ఏలూరు, అటు సైడ్ ఏరియా అంతా ప్రమోషన్స్‌కెళ్ళాము. విజయవాడ అంతా. సో, వందే భారత్ ట్రైన్ ఎక్కిచ్చారు. నేను, సాయిధరమ్ తేజ్ గారు, ఇంకా మిగతా పీఆర్ టీము, డిజిటల్ టీము, కెమెరాలు అంతా. సో, అయిపోయింది. వచ్చేటప్పుడు ఒక 500, 600 మంది అటుపక్క ఫుల్ మెగా ఫ్యాన్స్ అనమాట. ఆ ఏరియా అంతా అటుపక్కెళ్తే. బన్నీవాస్ గారు వాళ్ళ ఏరియా అటుపక్క అంతా. అసలు మీరు నమ్మరు, ఆ రోజు కనుక ఆయన సాయిధరమ్ తాజ్ గారు లేకుంటే అంతే కదా, ఇప్పుడు హీరో ప్రొటెక్షన్ ఇస్తారు, నేనేంటి జుజూబి అంతే కదా, అంతే కదా, పట్టించుకోరు ట్రూ. కదా. ట్రూ. నేను ఒక అసిస్టెంట్ని తీసుకెళ్ళా, వాడు ఎక్కడో అక్కడ చిక్కుకుపోయాడు. అసలు వాడు ఇంకా మేడం లేదు, ఫోన్ లేదు, వాడు ఫోన్ కూడా పడిపోయింది. ఆ! వాడు అటెటో పోయాడు ఇంకా. సో సాయిధరమ్ తేజ్ గారు ఆ రోజు అక్కడి నుంచి బయటికి ఆయన హోల్డ్ చేసి ఇట్లా చేయబట్టుకొని తీసుకొచ్చి కార్ ఎక్కేదాకా ఆయన ఉన్నారు. సో అట్లా జరిగింది ఆ రోజు. కనుక ఓకే. ఆయన లేకుంటే మొత్తం అక్కడ నుంచి బయటకు రావడానికి 1/2 అవర్ పట్టింది, రైల్వే స్టేషన్ నుంచి అక్కడ బయటకు రావడానికి. సో అట్లా చాలా స్వీట్ ఆయన. చాలా చాలా స్వీట్. ట్రూ. ఓకే. సో అలా జరిగింది. అట్లా సిచ్యువేషన్స్ అవుతుంటాయి. ఓకే. సో, శ్రవంతి అంటే మీరు సిన్స్ లాస్ట్ 2 ఇయర్స్‌గా యూ ఆర్ హావింగ్ ఎ గుడ్ టైమ్. ఇదంతా బావుంది. లైక్ ఇప్పుడున్న టాప్ హోస్ట్స్‌లో వన్ ఆఫ్ ద హోస్ట్ మీరు. అయితే శ్రవంతి ఇవంతా గూడా తన ఏదైతే ఒక డ్రెస్సింగ్ స్టైల్ ఉందో, లేదంటే తనను వేరే యాంకర్స్ నుంచి ఎలా అయితే ఇది కాదు నేను, ఇది నాకంటూ ఒక సెపరేట్ మార్క్ అని క్రియేట్ చేసుకున్న ఒక మార్క్‌లోంచి వచ్చింది ఇదంతా. సో, శ్రవంతి రెస్పెక్ట్ ఎలా ఎర్న్ చేసింది? రెస్పెక్ట్ ఎలా ఎర్న్ చేసింది అంటే, ఫస్ట్ నేను ప్రెస్ మీట్లకు రాగానే మాట్లాడతా అందరితో. మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు. నేను అందరితో చాలా చిన్న నుంచి పెద్ద వరకు అందరికీ గుడ్ మార్నింగ్ చెప్తా. అందరితో మాట్లాడతా. నాకు మాట్లాడడమే ఇష్టం. నేను ఎక్కువ ఏమంటారు, నేను ఎక్కువ ఎమోషన్స్కి, రిలేషన్స్కి వాల్యూ ఇచ్చే అమ్మాయి నేను. సో నాకున్న నలుగురు ఐదుగురితో నేను చాలా బాగా మాట్లాడతా. రోజు టచ్లో ఉంటా. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉన్నా నేను చేసి పెడతా. నాకున్న దాంట్లో నేను హెల్ప్ చేసే తత్వం నాది. సో అక్కడి నుంచి అంటే అసలు ఈ అమ్మాయి ఏంటి ఇట్లా అని ఫస్ట్ అపార్థం చేసుకున్న వాళ్ళ నుంచి
ఈరోజు లేదు, శ్రవంతి అక్క శ్రవంతి ఏ టైంలో ఫోన్ చేసినా నాకు హెల్ప్ చేస్తుంది అనేదాకా తీసుకొచ్చుకున్నాను. మేబీ టైం పట్టింది, మనం మాట్లాడే విధానం నుంచి, బిహేవియర్ నుంచి, మనం ట్రీట్ చేసే అర్థం విధానం చేసుకోవడానికి టైం నుంచి పడుతుంది. అర్థం చేసుకోవడానికి టైం పట్టింది. సో ఇప్పుడు నాకు బయట వాళ్ళతో సంబంధం లేదు, నేను ఎవరో తెలియని వాళ్ళతో నాకు సంబంధం లేదు, నాకు వాళ్ళు ఎవరో తెలియదు, నాకు సంబంధం లేదు. సో నేను ఏదైతే రోజు తిరుగుతానో వాళ్ళు నా వల్ల హ్యాపీ. దో ఈ పబ్లిక్ లేదంటే ఈ సోషల్ మీడియాలో ఈ సోషల్ మీడియా ఫ్యాన్స్, ఫ్రెండ్స్ ఇదంతా కూడా మీకు సంబంధం లేనప్పటికీ కూడా దే ఆర్ ద పీపుల్ హూ విల్ జడ్జ్ యూ ఫర్ ష్యూర్. అది మీ డ్రెస్సింగ్ వల్ల కావచ్చు, లేదంటే మీ రీల్స్ కాంటెంటా, లేదంటే మీ విజిబిలిటీ ఏదైతే ఉందో ఆన్ స్క్రీన్ ఈ యూట్యూబ్ లైవ్లో వాటిలో దాన్ని చూసి జడ్జ్ చేసే వాళ్ళు చాలా ఉంటారు. సో ఆ జడ్జ్మెంట్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు, ఎంతవరకు డిఫర్ చేస్తారు? ఇప్పుడు మనం ఈ పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి వచ్చామంటే మనం అన్నీ వదిలేసి నిల్చున్నట్టే. నీకు మంచి వస్తే నువ్వు తీసుకుంటున్నప్పుడు చెడు వస్తే తీసుకోవడానికి కూడా నువ్వు 100% కాదు, మంచికి 100% రెడీ ఉంటే చెడుకి 1000% రెడీ ఉండాలి నువ్వు అనేది నేను నమ్ముతాను. స్టార్టింగ్లో కొంచెం బ్యాడ్ కమెంట్స్ అది పెట్టినప్పుడు బాధ వేసేది, ఒక 6 నెలలు అట్లా. దాని తర్వాత ఇంకా అలవాటు అయిపోయింది. రేపు పెద్ద పెద్ద హీరోలకే తప్పట్లేదు, మనం ఇప్పుడిప్పుడు వస్తున్నాం అన్నదాన్ని నేను అర్థం చేసుకోగలిగాను. అండ్ ముందు ఉన్న దానికంటే ఇప్పుడు తగ్గింది. ఇప్పుడు ఒక 1 year నుంచి బెటర్. సో అప్పుడు ఎక్కువ వెస్టర్న్స్ ఎక్కువ వేసుకునేదాన్ని కొంచెం, ఒక 2 years బ్యాక్ వరకు. సో ఎప్పుడైతే నేను స్క్రీన్లో నన్ను నేను చూసుకుంటున్నప్పుడు హాఫ్ శారీస్లో కానీ, అనార్కలీస్లో కానీ, చీరలు కట్టుకోవడంలో కానీ ఆ హుందాతనం నాకు అర్థమైంది. ఓకే, సో ఇట్లా కొంచెం పెద్ద యాంకర్ లాగా కనబడుతున్నాను, ఆనుతున్నాను. ఓకే, దీనివల్ల ఈ స్ట్రేచర్ ఉంది. సో నేను నా రియాలిటీ చెక్ని అర్థం చేసుకోగలిగి అప్పటి నుంచి కొంచెం మార్చుకున్నాను డ్రెస్సింగ్ సెన్స్ని, అది కూడా. సో కొంచెం దానివల్ల కూడా అవ్వచ్చేమో. సో ఎక్కువ చీరలు కట్టుకోవడం, సో అట్లా మేబీ దానివల్ల ఉంటుంది, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, నేను కాదు అనను. అంటే ఈ డ్రెస్సింగ్ త్రూ వచ్చే ఒక జడ్జ్మెంట్ వేరు, డ్రెస్సింగ్తో సంబంధం లేకుండా వచ్చే ఒక ఇంకా వాళ్ళని మనం ఏం చేయలేమండి, మనం ఏం చేయలేం. నేను కొన్ని సుమ గారి పోస్ట్ల కింద కూడా కమెంట్లు చూస్తాను. ఇంకా వాళ్ళు ఎంత నీచంగా ఉంటారంటే ఇంకా వాళ్ళని మనం ఏం అనలేము కూడా, ఇంకా అంతే కదా. ఆవిడ అసలు ఆవిడను చూస్తే ఇంక ఇట్లా మనం సరెండర్ అయిపోవాలనిపిస్తుంది, అంతే కదా. ఆవిడ హార్డ్ వర్క్ కానీ, ఆవిడ ఇన్ని ఇయర్స్ చేసిన విధానం కానీ, ఫ్యామిలీ నిలబెట్టుకున్న విధానం కానీ, అంతే కదా. సో ఇంకా దానిల కింద కూడా కమెంట్లు పెడుతున్నారంటే ఇంకా ఆడిని ఏమనాలే మనం, చెప్పండి. ఇంకా అట్లాంటి వాళ్ళని పట్టించుకోవడం వేస్ట్ అంట నేను. అండ్ మోర్ ఓవర్, ఒకవేళ మనం వెస్టర్న్ వేసుకుంటే తిడుతున్నారు, చీరలు కట్టుకుంటే మంచిగా పొగుడుతున్నారు అనే వాళ్ళని కూడా ఎక్కువ తీసుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి నీ అమ్మాయి కట్టట్లేదు, వాళ్ళు వచ్చి నీ బాబు స్కూల్ ఫీజు కట్టట్లేదు, వాళ్ళు వచ్చి షాపింగ్ చేయించట్లేదు. సో అది అంతే. ఎందుకంటే అది ఎంత కాదనుకున్నా కూడా అది ఎఫెక్ట్ చేస్తుంది. అరే ఎంత నా పని ఎఫెక్ట్ చేసింది, నేను కాదనట్లేదు. స్టార్టింగ్లో ఎఫెక్ట్ చేసింది ఒక 6 నెలలు. దాని తర్వాత ఐ యూస్ టు ఇట్, అంతే. ఇంకా అలవాటు అయిపోయాను నేను. ఓకే, ఇప్పుడు ఏం పెట్టినా ఏం లేదు, డిలీట్ అండ్ బ్లాక్. బ్లాక్ లిస్ట్ చూడాలి ఎంత ఉంటుందో అట్లా. సో అట్లా చేయడం మొదలుపెట్టాను. ఒకళ్ళు పెడతారు కామెంట్, దానికి మళ్ళీ మనం రివర్స్లో పెట్టామనుకోండి, ఇట్లా అంటే అన్న రిప్లై ఇస్తామని పెట్టిన అక్క అంట. అదొక స్ట్రాటజీ వాళ్ళది, నిజం. అదొక స్ట్రాటజీ. బట్ అంటే డూ యూ ఇంటరాక్ట్ విత్ ద ఫ్యాన్స్? ఇలాగా మీకు కామెంట్స్ కానీ లేదంటే డిఎమ్స్ కానీ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారా అసలు? ఒక 2-3 పేజెస్ ఉన్నాయండి. సో వాళ్ళతో పాపం వాళ్ళు ఎప్పుడైనా పెట్టినప్పుడు అంతా వాళ్ళు అభిమానించి వాళ్ళు మన గురించి కట్ చేసి ఫోటోలు, వీడియోలు పెడుతున్నారు కదా. సో అట్లా 2-3 పేజెస్తో నేను నార్మల్గా మాట్లాడుతూ ఉంటాను. ఓకే. బట్ అదర్ దాన్ దట్ శ్రవంతి, అంటే మీరు చెప్పారు కదా ఇప్పుడు యూ విష్ ఎవ్రీవన్, యూ ట్రీట్ ఎవ్రీవన్ అని చెప్పేసి, ట్రీట్ ఎవ్రీవన్ గుడ్ అని చెప్పేసి, కానీ అది మైట్ నాట్ బి పాసిబుల్ ఇన్ ఆల్ ద ఇన్స్టాన్సెస్. అంటే మీరు ఎంత మీ సైడ్ నుంచి లేదు నేను పాజిటివ్గా ఉండాలి, లేదంటే నేను ఇలా మంచిగా మాట్లాడాలనుకున్నప్పటికీ కూడా కొన్ని సిచ్యువేషన్స్ లేదంటే కొన్ని ఆ సందర్భాల్లో కొన్ని యాక్సెప్ట్ చేయనివో ఆ కైండ్ ఆఫ్ మీరు ట్రూత్ఫుల్గా ఉండడానికి కూడా ఒక్కోసారి కష్టం అవుతుంది. వాటిని ఎలా ట్రీట్ చేస్తారు? సో కొంతమంది ఏంటంటే మంచిగా మాట్లాడినా కూడా ఏమో ఓవర్ యాక్షన్ చేస్తుందిలే అతి అనుకునే టైప్స్. సో నాకు మేబీ నేను చిన్నప్పటి నుంచి ఫేస్ చేసిన సిచ్యువేషన్స్, మేబీ ఫ్యామిలీ ఇష్యూస్ వన్, లేదంటే ఇంకోటో నాకు ఎక్కువ ఓపిక ఇచ్చిందండి దేవుడు. చాలా ఓపిక నాకు. అండ్ ది సేమ్ టైం చాలా సెన్సిటివ్ కూడా నేను.
సో నాకు నేను ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఏదైనా తిరిగి అంటే బాధపడతాను కానీ ఆ, వేరే వాళ్ళతోనే నాకు సంబంధం లేదు అనేది నేను ఫిక్స్ అయ్యాను. మ్యాక్సిమం నేను గెలుచుకుంటాను. సో మా తేజు ఉంది కొంచెం పాపం మా అమ్మాయి మీడియా సర్కిల్లో అంతా ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, ఎక్కువ మీడియా సర్కిల్లో అంతా తిరిగి సో టామ్ బాయ్ లాగా బిహేవ్ చేసేది. ఓకే, కానీ నా దగ్గర అలా ఉండదు. నా దగ్గర చాలా న్యాచురల్గా అమ్మాయి అంటే ఇలా బిహేవ్ చేస్తుంది, ఎట్లా ఉంటుంది ఇంట్లో మనిషిలాగా చాలా బాగుంటుంది. మేబీ నేను మార్చుకున్నా అట్లా. సో అలా టైం పట్టొచ్చు, మారుతారు మనుషులు. సో మీ అందరి దగ్గర బిహేవ్ చేసే విధానం వేరే, అమ్మాయి నా దగ్గర బిహేవ్ చేసే విధానం. అందరు నన్ను అడుగుతారు, హే నీకు ఎట్లా నచ్చుతుంది ఈ పిల్ల, ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తున్నావు అని. అరే నీ వరకు నీకు కరెక్ట్ లేదురా, నాకు బాగుంది కదా, అదే అదే చెప్తాను నేను. బట్ ఆ ఫిల్టరింగ్ అనేది చాలా టఫ్ కదా శ్రవంతి. ఫిల్టరింగ్ ఒక మనిషిని లేదంటే ఒక చుట్టూ ఉన్న మనుషుల్ని ఫిల్టర్ చేసుకొని, లేదు వీళ్ళు కెన్ బీ ఫ్రెండ్స్, వీళ్ళతో మనం ప్రశాంతంగా మాట్లాడచ్చు, వీళ్ళతో కొంచెం ఓపెన్ అప్ అందుకే మాట్లాడచ్చు. అన్న నేను కొత్త ఫ్రెండ్స్ని ఎవరిని ఫ్రెండ్స్ చేసుకోవట్లేదు. ఇవాళ రేపు వచ్చిన వాళ్ళందరిలో అందరూ చిన్న చిన్న సినిమాలు హీరోయిన్లు అందరూ మనం కాఫీకి పోదాం, మనం షాపింగ్ పోదాం, ఇట్లా అందరు చేస్తారు. కానీ నేను అది కాదు కదా ముందు నుంచి. నాకు నిజంగా జెన్యూన్గా అనిపిస్తే నేను పోతానేమో, జెన్యూన్గా అనిపిస్తే నేను పోతానేమో. మనం ఐ హ్యావ్ ఓన్ లేబుల్. సో మీవి బాగుంటాయి బట్టలు, నాకు కూడా పంపించవచ్చు కదా అట్లా. సో పంపించడం వరకు పంపించాను ఒక ఇద్దరు ముగ్గురికి, వాళ్ళకి ఏవో చీరలు నచ్చాయంటే నా సైడ్ నుంచి గిఫ్ట్గా నేను పంపించాను అక్కడి వరకు. కానీ ఎప్పుడు వెళ్ళడం కానీ పార్టీలకు వెళ్ళడం అటెండ్ అవ్వడం చేయలేదు. నాకున్న సర్కిల్లో నాకు చాలా నా పాత ఫ్రెండ్స్ 5-6 ఉన్నారు, వాళ్ళతోనే ఉంటా, వాళ్ళతోనే తింటా, వాళ్ళతోనే తాగుతా, అంతే కదా. ఓకే, అంటే ఒక రకంగా మంచిదే. కాకపోతే ఇప్పుడున్న ఇండస్ట్రీ దానికి యూ షుడ్ బి ఎక్స్పాండింగ్ యువర్ బార్డర్స్ యాజ్ వెల్ కదా. ఉంటా, ఎక్కడి వరకు ఉంటా, ఈవెంట్లలో కలుస్తా, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్లు అయితే పోతా. కానీ కొంచెం అంటే మేబీ నాకు పడిన దెబ్బలో ఏమో తెలీదు, జస్ట్ చెప్తున్నా. అంటే ప్రతి అడుగు నేర్పిస్తుంది అంటారు కదా, ఎక్స్పీరియన్స్. ఎందుకులే అబ్బా అనవసరంగా పోతే, అరే పిల్లరా ఈ పబ్లో కనిపించిందిరా అంటే ఎందుకు అనవసరంగా అన్నది ఫీల్ అవుతా. ఇప్పుడు కొంచెం కంట్రోలెన్స్ ఉంది ఎక్కువ. ఇంకా వెళ్ళాలి అనుకుంటే మేము ఫ్రెండ్స్ గోవా పోతాం, సో అక్కడైతే కొంచెం ప్రశాంతత ఉంటుంది కదా. సో అట్లా ఇక్కడైతే తిరగడం చాలా తక్కువ అయిపోయింది. ఓకే, సో ఇలాగ ఇప్పుడు 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 తీసుకున్న ఒక డెసిషన్ కూడా ఒక కాన్షియస్నెస్ నుంచి వచ్చింది. అంటే ఎవరేమనుకుంటారు, అనవసరంగా మన ఇమేజ్ ఎందుకు పాడవు. ఈ కాన్షియస్నెస్ పెరిగిపోయి లేదంటే టూ మచ్ సెల్ఫ్ కాన్షియస్గా ఉండడం వల్ల ఎప్పుడైనా యూఆర్ లూజింగ్ యువర్ సెల్ఫ్ అనే ఒక థాట్ వచ్చిందా? అనిపిస్తుందండి, అనిపిస్తుంది. అరే నేను ఇట్లా అందరిలాగా పోలేకపోతున్నాను, ఏదో పెద్ద ఇదైపోయానని కాదు, కానీ ఎదుగుతున్నప్పుడు ఏంటంటే కొంచెం మనల్ని మనం తగ్గించుకుంటేనే బెటర్ అనే దానికి వచ్చాను. ఎందుకంటే ఎదుగుదలకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కువ ఎక్స్పోజ్ అయిపోకూడదు, ఎక్కువ ఇదైపోతే కూడా కష్టం. ఏమైపోతుందంటే తొందరగా జడ్జ్ చేసేస్తారేమో అన్న ఫీలింగ్. అఫ్కోర్స్ నన్ను నేను మిస్ అవుతాను, బట్ ఇంకా కెరియర్ బాగుంటుంది కదా, ఫేమ్ వస్తుంది, ఓకే బాగుంది, వీఆర్ ఎంజాయింగ్ ఇట్, అంటే ముందు కంటే ఎక్కువ డబ్బులు వస్తున్నాయి అన్ని విధాల. సో ఒక్కటి కావాలనుకున్నప్పుడు ఒకటి వదిలేసుకోవాలి, ఇంకా అంతే, తప్పదు. ఓకే, సో పోస్ట్ ఈ ఒక స్టార్ యాంకర్గా ఎదిగిన తర్వాత కానీ, లేదంటే ఇప్పుడు ఏదైతే వరుస పెట్టి ఈవెంట్స్ చేయడం, లేదంటే ఈ పిఆర్ ఇంటర్వ్యూస్ అయి చేయడం వల్ల ఇక్కడ మీకు ఒక అంటే ఒక చిన్నపాటి ఆడిషన్ లాంటిది మీకు, మీరు చేసే పిఆర్ కానీ ఇవంతా కూడా పిఆర్ ఇంటర్వ్యూస్ కానీ ఇవన్నీ. సో అక్కడి నుంచి మీకు ఖచ్చితంగా ఆఫర్స్ వస్తూ ఉంటాయి కదా, ఫలానా సినిమాలో ఇది అని చెప్పేసి. చాలా అడిగారండి. మరి ఎందుకు ఇప్పటిదాకా హే భగవాన్ దాకా ఎందుకు చేయలేదు అసలు? అంటే ఏమైపోయిందంటే అడగడం వరకు బాగుండేది, ఇక్కడే నాకు ఎక్కువ డబ్బులు వచ్చేవి, ప్రాక్టికాలిటీ. సో వాళ్ళకి ఏంటంటే కంప్లీట్గా మనం ఒక నెల రోజులు ఇచ్చాలి. ఓకే, నాకు ఇక్కడ నెలలో 25 రోజులు ఈజీగా 20-25 డేస్ ఖచ్చితంగా పని ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ రీల్స్, కొలాబరేషన్లో అవ్వో, మన ప్రెస్ మీట్లో, లేదంటే బయట కార్పొరేట్ ఈవెంట్లో, సంగీత ఈవెంట్లో అవ్వో ఇవ్వో. సో కంపారిటివ్లీ ప్రస్తుతానికి అప్పుడున్న స్టేజ్ వరకు నాకు అప్పుడు ఆ డబ్బులు ఇంపార్టెంట్, నా ఫ్యామిలీని సెట్ చేసుకోవడానికి, నాకున్న దానికో. సో ఇప్పుడు కంఫర్ట్ జోన్కి వచ్చేసాను నేను. ఓకే, నాకు అంత రాకపోయినా నేను ఇక్కడ వచ్చేదాంతో నేను హ్యాపీగా ఉండగలుగుతాను అన్న జోన్కి వచ్చేసాను నేను. సో అట్లా అప్పుడు ఒక 1.5-2 ఇయర్స్ నుంచి వినడం, ఒప్పుకోవడం స్టార్ట్ చేశాను. సో అప్పటి వరకు కొన్ని ఉన్న
ఇది వల్ల ఒప్పుకోలేకపోయాను. ఓకే. సో, మరి అలాంటప్పుడు ఈ 'బ్యాడ్ గర్ల్స్' ఒక సినిమా చేస్తున్నారు. అవును. సో, అది. అది గూడా చేశాను. సంహౌ అది వాళ్ళ వాళ్ళేం చెప్పారో 100% కాదు 1000% పెట్టి నేను చేశాను. హ్మ్. మలేషియా ఎళ్ళాం దానికోసం. ఆయన ప్రాపర్‌గా రిలీజ్ చేసుకోలేకపోయారు అది. ఫర్ ష్యూర్ ఆయన ఫాల్ట్ అది, నేనేం చేయలేను. ప్రాపర్‌గా లాంచ్‌కి వాళ్ళు ఈవెంట్ రేపంటే గూడా నాకు తెలీదసలు. ఓకే. లాంచ్ ఈవెంట్, టైటిల్ లాంచ్ ఈవెంట్ నాకు తెలీదు. నేను ఆ రోజు మై విలేజ్ షో అనిల్‌దేదో 'మోతావరి లవ్ స్టోరీ' అని ప్రెస్ మీట్ ఉన్నింది. నేను అది ఒప్పుకున్నాను. వాళ్ళ నుంచి డబ్బులు తీసుకున్నాను నేను. నువ్వు ముందు రోజు రాత్రి ఫోన్ చేసి రేపు ప్రెస్ మీట్ అని చెప్పావు. ముందే మిగతా వాళ్ళందరికీ చెప్పేశారు. మనకు అసలు ఐడియా లేదు ఇది ఇట్లా ఉంది అని. నేను ఉంటది అనుకొని ముందుగానే ఒక శారీ చెప్పించుకొని ఆ శారీకి ఇక్కడ ప్రింట్ బ్యాడ్ గర్ల్స్ అని ఇంత ఓకే. పెయింటింగ్ వేయించుకొని నేను రెడీగా పెట్టుకున్నా. నేను రెడీ ఉన్నాను ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావడానికి. సో అది మిస్కమ్యూనికేషన్ అయిపోయింది. సరిగ్గా తీయకపోవడం ఆయన ఎడిటింగ్ కానీ అదంతా. సో నేను ఒప్పుకున్నా. ఇప్పుడు వాళ్ళకైతే వేరే ఆప్షన్ లేదు. ఆ రోజు వేరే నేను అడిగాను నిజంగానే, వేరే వాళ్ళని పెట్టుకుంటారా అవి రిటర్న్ చేసేస్తామని. లేదు, వేరే వాళ్ళు కూడా అవైలబుల్ లేరు. ట్రూ ట్రూ మల్టిపుల్ ప్రెస్ మీట్స్ ఉంటాయి కదా. వేరే వాళ్ళు కూడా అవైలబుల్ లేరు. ఇంకా నేను చేయాల్సి వచ్చింది. సో అట్లా మిస్కమ్యూనికేషన్ ఓకే. అయిపోయింది. సో, దాని తర్వాత ఇదే 'హే భగవానే'. దాని తర్వాత హే భగవాన్. సో ఈటీవీ విన్కి ఒక వెబ్ ఫిలిం లాగా ఒక 1 hour మినీ ఫిలిమ్స్ ఉంటాయి కదా, సో అట్లా అది చేశానన్నమాట. దొరికిన ప్రేమలేఖ అని ఆయన యాటా సత్యనారాయణ గారని రజాకర్ మూవీ తీశారు. సో ఓకే. ఆయన ఇది 'కథా సుధా' అని చెప్పేసి ఒకటి వస్తుంది అందులో. ఓకే. ఓకే. అందులో. సో అదొకటి రాఘవేంద్రరావు గారు ప్రొడ్యూసర్ అది. అవును. అవును. సో అలా ఒకటి చేశాను వెంటనే. అండ్ ఇది ఒప్పుకున్నప్పుడే ఒక 2, 3 వచ్చాయి. ఈ బ్యాడ్ గర్ల్స్ ఒప్పుకున్నప్పుడే. సో ఆ బ్యాడ్ గర్ల్స్ ఒప్పుకున్నప్పుడు 3 రోజెస్ వెబ్ సిరీస్ వచ్చినుండే. సో దానికి అడ్వాన్స్ కూడా తీసుకున్నాను అంతా. అప్పుడు నాకు ఐ హ్యాడ్ అ వెరీ వెరీ బ్యాడ్ హెల్త్ ఇష్యూ. ఓహో! ఇప్పుడు 3 రోజెస్‌లో వన్ ఆఫ్ ద లీడ్ గానా? ఓకే. సెకండ్ సీజన్‌కి. సెకండ్ ఏ సీజన్కి క్యారెక్టర్‌కి? రాశి గారు చేశారు కదా. ఓకే. సత్యతో కాంబినేషన్. సత్య గారితో కాంబినేషన్. మొత్తం ఒక 1 వీక్ హోంవర్క్ చేసాం. మొత్తం డైలాగులన్నీ నేర్చుకున్నా ఎట్లా అరే! అని అంత అడ్వాన్స్ ఇచ్చారు. అంత పాపం వాళ్ళు హార్ట్ఫుల్గా పెట్టుకోవడానికే ట్రై చేశారు. బట్ మనకు ఆ డేట్స్ ఈ డేట్స్ క్లాష్ అయిపోయినాయి. హెల్త్ ఇష్యూ వచ్చింది. సో దాని తర్వాత వెంటనే వాళ్ళకి ప్యాచ్ వర్క్ మలేషియా వెళ్ళాలి బ్యాడ్ గర్ల్స్ దానికోసం. సో ఇంకా నేనేమి చేయలేకపోయాను. వాళ్ళు ఇవ్వడానికి రెడీగా లేరు. సో సరే ముందు ఒప్పుకున్నది అదే కదా అని ఇంకా ఓకే. అక్కడ వెళ్ళాల్సి వచ్చింది. బట్ దీనికి పాపం ఆయన ఎస్కేన్ గారు ఇంకా అడ్వాన్స్ కూడా వెనక్కి తీసుకోలే. ఎందుకు మళ్ళీ చేయవా మా దాంట్లో నువ్వు అని ఉంచుకోవాలి. సో ఓకే. అట్లా. సో, ఇప్పుడు 'హే భగవాన్' గురించి చెప్పండి. లైక్ వాట్ ఈస్ యువర్ రోల్? ఇప్పటిదాకైతే జస్ట్ చాలా చిన్న చిన్న గ్లింప్సెస్ చూపించారు తప్ప అసలు ఏం క్లారిటీ ఇవ్వలేదు. బేసిక్గా ఏమైపోయిందంటే హే భగవాన్లో ఫ్యామిలీ బిజినెస్. ఓకే. ఆ బిజినెస్ ఏంటనేది రివీల్ చేయట్లేదు. ఓకే. సో ఆ బిజినెస్ ఏంటన్నది రివీల్ అయిపోతుంది నా క్యారెక్టర్ ఏంటి అని చెప్పేస్తే. ఓకే. సో మెయిన్ ఓకే. ఆ బిజినెస్లో మెయిన్ పాత్ర మనమే. వెన్నెల కిషోర్ గారి కాంబినేషన్. సో నరేష్ గారు, వెన్నెల కిషోర్ గారు. అసలు నేను నా లైఫ్లో అనుకోలేదండి ఎప్పుడు నేను అసలు. కానీ ఇంత ఫస్ట్ ఆపర్చునిటీ ప్రాపర్ లాంచ్ అంటే ఇంక ఇదే నాకు. అవన్నీ కూడా చేస్తూ వచ్చాం కెరియర్లో. బట్ ప్రాపర్ లాంచ్ ఇంత మంచి టీంతో అవుతుందని నేను అస్సలు కలలో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఎంత హై ఉన్నిందంటే ఫస్ట్ రోజు షూట్కి వెళ్ళినప్పుడు లాస్ట్లో ఒక ఎమోషనల్ సీన్ ఉన్నింది. అస్సలు అందరు కూడా చాలా బాగా చేసినావు అమ్మ, చాలా బాగా చేసినావు అమ్మ అంటే అసలు ఇంకా పీక్స్లో ఉన్నింది నాకు. హార్ట్‌ఫుల్ మూమెంట్. అసలు ఇంకా ఫుల్ సర్కిల్ మూమెంట్ అంటారు కదా. సో అట్లా చాలా అంటే ఇంకా ఫుల్ త్రూ అవుట్ మెయిన్ లీడ్ లాగానే ఇందులో. వెన్నెల కిషోర్ గారు అటుపక్క నుంచి డైలాగులు చెప్తుంటే బేసిక్గా నేను స్క్రీన్ మీద చూస్తేనే మనం ఆటోమేటిక్గా నరేష్ గారు కానీ, వెన్నెల కిషోర్ గారు కానీ, సుదర్శన్ గారు కానీ. ఓకే. సో ఎట్లా ఉంటుంది వాళ్ళ కామెడీ టైమింగ్. మనం అసలు ఎక్కడి నుంచి వచ్చినాం, అసలు వీళ్ళ పక్కన నిలిచినాం ఏంది, అసలు వీళ్ళ జోడి ఏంది. రియాలిటీ అండి ఇది, ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలి కదా. సో అసలు భలే అనిపించింది నాకు. సో సుహాస్ గారు ఆ సీన్ లాస్ట్లో ఎమోషనల్ సీన్ అనమాట. సో ఆ అమ్మాయి అసలు ఆ బ్యాక్ స్టోరీ సీన్ అన్నప్పుడు సో వీఆర్ ట్రయింగ్ ఇట్.
అది ఇంకెంత బెస్ట్ చేయగలుగుతాం, ఇంకెంత బెస్ట్ చేయగలుగుతామని. సో సుహాస్ గారు వచ్చి ఇట్లా కాదు, నాది ఒక షార్ట్ ఫిలిం ఉంది, అందులో ఒక సాడ్ మ్యూజిక్ ఉంటుంది, నేను అది ప్లే చేస్తా. అతిథియా? సో నేను అది ప్లే చేస్తా, మీరు బాగా ఎమోషనల్ ఫెలో అయితే ఆటోమేటిక్గా మీరు కనెక్ట్ అయిపోతారు, మీరు వినండి ఇది అని. రెడీ, కెమెరాలన్నీ పెట్టారు, టైట్ షాట్, మ్యూజిక్ పెట్టారు. మీరు నమ్మరు, ఇట్లా చెప్తే కళ్ళు మొత్తం ఇట్లా వడ 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 ఇట్లా ఆరిపోయింది నిజం. సో లేదు, ఫెంటాస్టిక్. అదే ఆ షార్ట్ ఫిల్మ్ కూడా చాలా బాగుంటుంది. అవును. సో సుహాస్ గారు ఆ రోజు ఐడియా ఇచ్చాను, ఎంత స్వీట్ అండి అసలు. అంటే అదే మనం నేర్చుకున్న స్టెప్స్ అంటారు కదా, ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలన్నది, హీస్ వన్ ఆఫ్ దోస్ కైండ్. అసలు ఎంత స్వీట్ అంటే, అసలు మనం ఎందుకు మాట్లాడాలి మనతో, మనకేం అవసరం, మన పని మనం చేసుకొని వెళ్ళిపోవచ్చు అంతే కదా. స్కోప్ ఇప్పుడు ఉంది అలా ఆయనకున్న చేయడానికి కూడా. దానికి అంతే కదా, ఎంత బిగ్ హార్ట్ ఉండాలండి. మనతో పాటు ఎదుటి ఆర్టిస్ట్ కూడా 100% పర్ఫామ్ చేయగలితేనే ఇటుపక్క ఆయన కూడా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వగలుగుతాడు, ఆటోమేటిక్గా రియాక్షన్ ఇవ్వగలుగుతాడు. సో ఆయన కూర్చోబెట్టి ఒక 2 సార్లు ట్రై చేశాను, అంటే డైలాగ్ పర్ఫెక్ట్గా చెప్పగలుగుతున్నాను కానీ ఆ ఎమోషన్ రావట్లేదు. సో ఇట్లుంటుంది దీనికి ఇంత కావాలి అని కూర్చోబెట్టి మా డైరెక్టర్ గోపి గారు ఇంకా సుహాస్ గారు కూర్చోబెట్టి నన్ను ఇట్లా, ఇది కాదు ఇది ఇట్లా, సో మనం ఇప్పుడు మ్యూజిక్ ఆన్ చేస్తున్నాం, మీరు వింటున్నారు, మీరు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు, దాన్ని ఫీల్ అవుతున్నారు. ఓకే. సో అట్లా క్రేజీ అంటే క్రేజీ వచ్చింది. అందరూ కూడా ఆ డే 1 నుంచి ఇప్పటి వరకు మా మేనేజర్కి కానీ అందరు చెప్తున్నారంట, బాగా వచ్చింది, నెక్స్ట్ ఆర్టిస్ట్గా నిలబడిపోతుంది, మీరు ఇంకా యాంకరింగ్ చేయొద్దు అని. అని చూడాలి మరి ఏమవుతుంది, ఇక చెప్పేవాళ్ళు చెప్తారు కానీ మనకు తెలుస్తుంది కదా మనం ఎంతవరకు చేయగలిగినామా. రిలీజ్ అయిన తర్వాత క్లారిటీ వస్తుంది. అంతే. సో ఎన్ని డేస్ షూట్ చేశారు హే భగవాన్కి? 16 to 18 days అండి. చాలా ఎక్కువ రోజులు బేసిక్ గా. సినిమానే 36 రోజులు. అదే దాంట్లో వాళ్ళు సాంగ్స్ కానీ అవుట్డోర్ వెళ్ళారు గుంటూరు, సో అట్లా మనది ఈజీ ఒక 16 to 18 days చేశాను. ఎందుకంటే చాలా సార్లు ఏమవుతుంది, ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటే 2-3 days షూట్లు ఉంటాయి. అవును. సో అట్లా అజయ్ ఘోష్ గారు, అన్నపూర్ణమ్మ గారు, హర్షవర్ధన్ గారు, అసలు పెద్ద బ్యాడింగ్ అసలు అందులో ఆ పోస్టర్ వదిలారు కదా, అందరం పింక్ డ్రెస్ వేసుకున్నాం. సో ఆ సీన్లో మొత్తం అందరు జూనియర్ ఆర్టిస్టులు, అసలు భలే ఫీల్ అయ్యా నేను మొత్తం టెడేన్ అని. సో బయటకు అలా అనిపిస్తున్నా, లోపల మాత్రం ఒక చిన్న బేబీ ఆనందం ఉంటుంది కదా, లా 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 బాగుంది అలా. సో ఒక హార్ట్ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. అవును. నేను ఏం చేసినా అండి, ఈరోజు మీ ఇంటర్వ్యూకి వచ్చినా సరే నా 100% ఫుల్ సాటిస్ఫై అవుతాను నేను. అంటే నా 100% ఎఫర్ట్స్ పెడతా మనసారా చెప్పడానికి, మనసారా మాట్లాడడానికి, ఏదైనా సరే. నాకు నచ్చకపోతే మాట్లాడను, ఇంకంతే ఇగ్నోర్ చేస్తా, ఆ ఫోన్ ఎత్తాను అంతే. సో అట్లా. అయితే శ్రవంతి, ఇప్పటిదాకా మీరు తీసుకున్న చాయిసెస్ వేరు, ఇప్పుడు పోస్ట్ అంటే ఏదో మీ కెరీర్ చేంజింగ్ దీంతో మారిపోద్దని అన్నాను, బట్ దెర్ ఈస్ స్కోప్. అంటే ఒకవేళ సినిమా ప్రాపర్గా ఒక బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ఈ క్యారెక్టర్, మీరు ప్లే చేసిన క్యారెక్టర్ అనేది బాగా జనాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు అన్నట్టు యాంకర్ కనెక్ట్ డైరెక్ట్ అది కంటిన్యూ చేస్తారా లేదా అనేది మీ చాయిసెస్. బట్ ఈ సినిమా తర్వాత శ్రవంతి తీసుకునే చాయిసెస్ అనేవి చాలా క్రూషియల్గా ఉంటాయి. ఎందుకంటే బ్యాడ్ గర్ల్స్ అనేది ఒక ట్రయల్ అండ్ ఎర్రర్ లాంటిది. ఇట్స్ నాట్ బ్యాడ్ చాయిస్ అని కూడా అన్నాను, ఇట్స్ ఒక ట్రయల్ అండ్ ఎర్రర్ లా చేశారు. పోస్ట్ దిస్ శ్రవంతి చాయిసెస్ ఎలా ఉండబోతున్నాయి? సో నాకు ఇప్పుడు ఉన్న దాంట్లో చేస్తున్నప్పుడే ఒక 2-3 మంచి పెద్దవే వచ్చినప్పుడు, అవి కూడా పెద్ద సినిమాలు వచ్చినప్పుడు, అంటే ఫస్ట్ ఊరికే ఏదో వస్తున్నాయి కదా అని మన అడుగులు చాలా పెద్దగా వేసేయకుండా ఫస్ట్ చూద్దాం ఇది, దాని తర్వాత డిసైడ్ అయిదాం. అసలు మనం స్క్రీన్ మీద నార్మల్గా యాంకర్గా కనిపించడం వేరు, యాజ్ అన్ యాక్టర్గా 70mm కనిపించడం వేరు, డిఫరెన్స్ కూడా చూపించాలి. సో మనం ఎంతవరకు నిల్చోగలుగుతున్నాం, ఎంతవరకు నిలబడగలుగుతున్నాం అన్నది చూసుకున్న తర్వాత ఒప్పుకుందాం అనేది డిసైడ్ అయ్యాను నేను. సో అందుకనే సో చూసాక అసలు మనం ఎంతవరకు చేయగలిగినాం, అట్లీస్ట్ నేను 100లో 50%, 60% చేయగలిగి ఉంటే నేను ఇంకొక స్టెప్ ఈజీగా వేయచ్చు హ్యాపీగా. లేదు నేను 20లో 30లోనే ఉన్నాను అంటే చేసి వేస్ట్ కదా. ఓకే, నాకు ఈ వర్క్ అయితే హ్యాపీ, నేను ఇందులో స్థిరపడిపోయాను, ఇప్పుడు ఇంకా దాన్ని ధైర్యంగా నేను నిలబెట్టి ముందుకి పరుగులు ఎత్తగలుగుతాను కాబట్టి ఇది ఉంది నాకు ఎప్పటికీ. సో అది ఇప్పుడు మనం లర్నింగ్ స్టేజ్లో ఉన్నాము, మనకు కూడా తెలియదు కదా ఇదే ఫస్ట్ ప్రాపర్ ఇది. సో అది రిలీజ్ అయ్యాక అనే వెయిట్ చేస్తున్నా. అయితే శ్రవంతి, మీరు ఇప్పుడు చూస్ చేసుకునే, అంటే ఇప్పటిదాకా హోస్టింగ్ అనేది
ఒక కైండ్ ఆఫ్ ఒక వర్క్ అది. బట్ ఇక్కడ సినిమాలు అనేటప్పటికి జనాలకి ఇంకాస్త చేరువవుతారు. ఓన్ చేసుకోవడానికి ఎక్కువ చాయిస్ ఉంటది ఇప్పుడు ఇక్కడ జనాలకు కూడా. ఎందుకంటే ఇప్పటిదాకా ఓన్ చేసుకోలేరు. అడ్మైర్ చేయగలుగుతారు. ఓకే. ఈ అమ్మాయి బావుంటుంది. లేదంటే డ్రెస్ చేసుకుంటుంది. మాట్లాడుతుంది. లేదంటే ఫ్యాన్స్‌కి అండ్ మోర్ ఓవర్ ఇందులో క్యారెక్టర్ బయటకు చెప్పలేను కానీ చాలా చాలా ఛాలెంజింగ్ క్యారెక్టర్. ఓకే. ఓకే. అసలు ఫస్ట్ స్టెప్ నువ్వు ఇట్లా ఎందుకు వేస్తున్నావు అని నాకు తెలిసిన డైరెక్టర్ ఫ్రెండ్లు దే సెడ్ నో. ఓకే. దే సెడ్ నో. ఓహ్! ఎందుకు నీకు అంత చేయాలని ఉంటే మన దాంట్లోనే చేస్తుండే కదా నువ్వు టైం పట్టినా ఎందుకు ఇట్లాంటిది ఎందుకు అని. సో నేను దాన్ని కూడా ఇది చేసి నిలబడ్డాను. మీకు చూస్తే అర్థమవుతుంది నేను ఈ మాట ఎందుకు దానికోసం చెప్తున్నాను అని. ఫిబ్రవరి 20 తారీఖు చూడాలి ఏంటి అనేది. సో సో అట్లా చాలా ఇంకా ధైర్యం చేశాను ఓకే. అలాంటి క్యారెక్టర్ చేయడానికి. హ్మ్. సో అది ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు అన్నది కూడా ఒక పరీక్ష నాకు ఇప్పుడు. ఓకే. అదే ఎందుకంటే ఆ ఓన్ చేసుకునే దగ్గర నుంచి చాయిసెస్ అనేవి చాలా క్రూషియల్‌గా మారిపోతాయి. నువ్వు అట్లా చేస్తే అట్లాంటివే వస్తాయి మళ్ళీ ఎగ్జాక్ట్‌లీ. అని కూడా అన్నారు. బట్ అది ఏమవుతుంది అని కూడా నాకు తెలీదు, చూడాలి. ఓకే. బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఎప్పుడు గూడా ఎందుకంటే ఇప్పటిదాకా మీకున్న ఒక ఇమేజ్ వేరు. ఇప్పుడేంటంటే ఇప్పుడు ఒక క్యారెక్టర్ చూస్ చేసుకునేటప్పుడు లేదంటే ఒక కైండ్ ఆఫ్ ఒక అది కుడ్ బి ఒక ఇన్‌స్టాగ్రామ్ కొలాబరేషన్ కావచ్చు, ఒక క్యారెక్టర్ కావచ్చు, ఒక హోస్టింగ్ కావచ్చు వాటెవర్. అది మీరు ఏదైతే ఒక ఒక జానరాలో ఉండి అంటే ఇప్పుడు ఒక హోస్ట్‌గా చేస్తున్నారు కాబట్టి హోస్ట్ పర్స్పెక్టివ్‌లో మాత్రమే చూస్తారా? లేదంటే ఒక యాక్టింగ్ చేస్తున్నారు కాబట్టి ఒక యాక్టర్ పర్స్పెక్టివ్‌లో చూస్తారా? లేదు అంటే ఐయామ్ ఎ మదర్ యాస్ వెల్. ఐయామ్ ఎ రెస్పెక్టెడ్ వుమన్ యాస్ వెల్. ఆమె ఈ సొసైటీలో ఉంటున్నాం కాబట్టి ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకుంటారా? అప్పటికి ఇంకా మదర్ లాగా ఫీల్ అవ్వాలి అంటే కష్టం అండి అప్పుడు. ఎందుకంటే మనకు బౌండరీస్ వచ్చేస్తాయి. ఎగ్జాక్ట్‌లీ. మనం ఎక్కువ అతిగా మాట్లాడలేము. నేను నా బాబు వరకు నేను మదర్ అంతే. సో స్టేజ్ మీద నేను అట్లా ఫీల్ అవ్వాలంటే కొన్ని మాటలు మాట్లాడలేం, కొన్ని కొద్దిగా కూడా మాట్లాడాల్సి వస్తుంది కొన్ని సినిమాలకి. అన్నిటికీ అన్నాను నేను, కొన్ని సినిమాలకి. సో అప్పుడు నా ఫ్యామిలీ నా పర్సనల్ లైఫ్ అంతా బయటే. ఎక్కాక స్టేజ్ ఎక్కాక ఇంకా అదంతా పక్కన పెట్టేస్తాం. ఎట్లా చూస్తాను యాజ్ అన్ యాక్టర్ గానా యాజ్ అన్ యాంకర్ గానా అంటే నేను ఫస్ట్ ఆ ట్రైలర్ కానీ ఆ టీజర్ కానీ దాని నుంచి వచ్చిన కంటెంట్ కానీ చూస్తా. ఫస్ట్ ఆ క్యారెక్టర్లు ఎట్లా బిహేవ్ చేస్తున్నాయి. సో సోబర్గా ఇప్పుడు మహానటి సినిమా ఉందండి, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. దానికి మనం చించి అరిచేసి అవి చేయలేం. చాలా పద్ధతిగానే మాట్లాడాలి, కంపోజ్డ్గా ఉండాలి, సెటిల్డ్గా ఉండాలి. సో దానికి అట్లనే బిహేవ్ చేస్తాం. డీజే టిల్లు లాంటి సినిమా తీసుకున్నాం అనుకో, దానికి మనం పీక్స్ చేయొచ్చు, మనం ఏం చేసినా నడుస్తుంది. అక్కడ పద్ధతిగా ఉంటానంటే నడవదు, క్రేజీగా ఉండాలి అక్కడ క్రేజీగా ఉండాలి, మనం ఏం మాట్లాడినా నడుస్తుంది. సో అట్లా సినిమాకి తగ్గట్టు మనల్ని మనం మోల్డ్ చేసుకోవడమే అంతే. బట్ ఈ సెల్ఫ్ ఇమేజ్ ఇవన్నీ కూడా ఆ టైంలో పక్కకు పెట్టడమే బెటర్ అయితే. అంతే నేను ఇట్లానే ఉంటా, నేను ఇంతే, నేను ఫుల్ పద్ధతి, నేను ఇట్లానే చేసుకుంటా అంటే నడవదు. ఇప్పుడు డీజే టిల్లు సినిమాకి వేసుకొచ్చి నేను పట్టు చీర కట్టుకొని వచ్చి మొత్తం పద్ధతిగా చేస్తా అంటే చూసి ఆడియన్స్కి కూడా కనెక్ట్ అవ్వాలి కదా అంటా నేను అంతే. ట్రూ. సో మీ ఇన్నాళ్ళ ఒక హోస్టింగ్ కెరీర్లో ద బెస్ట్ మూమెంట్స్ అంటే ఏంటి అదర్ దాన్ అల్లు అర్జున్? ఎందుకంటే అది ఆబ్వియస్గా మీకు ద బిగ్గెస్ట్ మూమెంట్ అది. అవును. రీసెంట్గా ఒక ఈవెంట్ చేశాను. అది అయిపోయాక ఐ గాట్ ఎ మెసేజ్ ఫ్రమ్ హీరో. పాపం పేరు వద్దులేండి, పాపం చాలా మంచిగానే చెప్పారు, అనవసరంగా ఎందుకు. సో నైట్ 12 అయింది. సో మీరు ఫ్రీ అయ్యాక నాకు కాల్ చేయండి అని మెసేజ్ పెట్టారు ఇన్స్టాగ్రామ్లో. సరే అమ్మో, నేను ఆయన గురించి ఏమీ తప్పు మాట్లాడలేదు కదా, మంచిగానే ఇంట్రో చెప్పానే, ఆయన గురించి నేనేమి తప్పు మాట్లాడలేదు, ఈ టైంలో మెసేజ్ పెట్టారు అని. సరే అండి రేపు కాల్ చేస్తాను, ఇది నా నెంబర్ అని నేను నా నెంబర్ పెట్టి అప్పటికే 12:30 అయింది నైట్. ఎందుకంటే ఆ ఈవెంట్ చాలా లేట్ అయింది వచ్చేసరికి. సో వెంటనే అలా పెట్టిన వెంటనే ఐ గాట్ ఎ కాల్. లిఫ్ట్ చేసిన, లేదండి మీరు చాలా బాగా హ్యాండిల్ చేశారు ఇవాళ, నేను బేసిక్గా అంత గమనించను ఎప్పుడు మీ ఇది. సో ఇవాళ ముందే వచ్చేసాను కదా, ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు చూశాను. మీరు చాలా, నేను స్టార్టింగ్లో చూసిన శ్రవంతికి ఇప్పుడు చూసిన శ్రవంతికి మీరు మాట్లాడే విధానం, డ్రెస్సింగ్ చేసుకునే విధానం చాలా మారింది, చాలా మంచిగా అనిపించారు ఇవాళ మీరు. సో ప్రౌడ్ ఆఫ్ యూ, మిమ్మల్ని చూస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. అక్కడి నుంచి వచ్చిన అమ్మాయిలు చాలా తక్కువ, రాయలసీమ నుంచి వచ్చిన అమ్మాయిలు
ఎక్కువ అంతా ఇటుపక్క ఆంధ్ర ఇటు సైడ్ తెలంగాణ నుంచి ఆర్ఎల్స్ అటుపక్క భీమవరం అటుపక్క నుంచి వచ్చిన హీరోలే కదా ఎక్కువ మన దగ్గర. రాయలసీమ నుంచి ఎవరైనా యాంకర్ కానీ హీరోయిన్ కానీ ఉన్నారంటే చాలా తక్కువ. మా మదనపల్లి నుంచి బిందు మాధవి గారు నాకు తెలిసి. సో అట్లా ఆయన చెప్పేసరికి ఫుల్ హ్యాపీ అనిపించింది నాకు. చాలా బాగా చేశారండి, చాలా బాగా హ్యాండిల్ చేశారు. మనం బాగున్నామని పొగడం వేరు, మన వర్క్ గురించి పొగడం వేరు. బాగున్నాం అన్న దానికంటే వర్క్ గురించి పొగిడినప్పుడు ఇంకొంచెం ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది మనిషికి, అంతే కదా. సో బట్ ఈ ఇన్నాళ్ళ కెరీర్లో మీకు ఛాలెంజింగ్ మూమెంట్స్ ఏంటి? పెద్ద హీరోలు ఈవెంట్లు చేసినప్పుడు అండి. వాళ్ళు ఏంటంటే సుమ గారు లేనప్పుడు నన్ను పిలిచారు నార్మల్గా కొన్ని ఈవెంట్లకి. సో వాళ్ళు సుమ గారికి అలవాటు అయిపోయి ఉన్నారు. మనం 100% దాన్ని మ్యాచ్ చేయలేము, అంతే కదా. ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకి నేను తెలుసు, వాళ్ళు నా వల్ల కంఫర్టబుల్, కానీ అప్పటి వాళ్ళకి సుమ గారే కదా కంఫర్ట్. సో అట్లా పెద్ద హీరోలు ఈవెంట్లు చేసినప్పుడు కొంచెం భయం వేస్తుంది. రీసెంట్గా రవితేజ గారిది ట్రైలర్ లాంచ్ చేసాం, భరత మహాశైలకు విజ్ఞప్తి అని. సో ఎప్పుడు గుండె కొట్టుకుంటా ఉంటుంది, నార్మల్ రేట్ కంటే కూడా డబల్ కొట్టుకుంటుంది. మనం అంటే టక్కుమని ఏమైనా అనేస్తే ఏదన్నా తెలియకుండా కావాలని అనమ్మ తెలియకుండా వచ్చేస్తే ఆర్ఎల్స్ నేను నార్మల్గా చెప్పినా వాళ్ళకి నచ్చదేమో అన్న ఇది. సో ఆ రోజు అయిపోయాక మీ ఎనర్జీ కూడా బాగుంది, మీరు కూడా బాగా చేస్తున్నారు అన్నారు రవితేజ గారు. అవును. సో అట్లా అప్పుడు కొంచెం పెద్ద హీరోలవి అది చేసినప్పుడు కొంచెం ఛాలెంజింగ్గానే ఉంటుంది. ఇప్పుడిప్పుడే కదా వస్తున్నాం. బట్ శ్రవంతి ఈవెంట్స్, సినిమాలు, ప్రెస్, ఈ పిఆర్ ఇంటర్వ్యూస్ కాకుండా ఏం చేస్తుంది అసలు? నేను ఫ్యాషన్ డిజైనింగ్ చదువుకున్నా. చాలా మంచిగా బట్టలు డిజైన్ చేస్తా, కుట్లు అల్లికలు అవన్నీ బాగా. ఓన్ లేబుల్ ఉందన్నారు కదా, అవన్నీ చేస్తాను నేను ఓన్గా. ఇప్పుడంటే టైం సెట్ అవ్వట్లే, చేయట్లే, కానీ అసలు అప్పట్లో మా అమ్మకి కూడా ఫుల్ బాగా వర్క్స్ అవన్నీ చేసి ఇచ్చేదాన్ని. ఫుల్ షాపింగ్ తిరుగుతా ఖాళీ దొరికిన టైంలో. ఖాళీ టైం దొరికిందంటే నేను ఫుల్ ఇట్లా ఫోన్లో ఉంటా, యాప్ షాపింగ్. సో అట్లా నాకు పర్సనల్గా బట్టలు డిజైన్ చేయడం మంచిగా అనిపిస్తుంది. శ్రవంతి గెటవే పాయింట్ ఏంటి అదర్ దెన్ గోవా? దుబాయ్. ఎన్నిసార్లు పోయినా తనివి తీరదండి. ఆ దుబాయ్ మాల్ పోతే అమ్మ ₹1,00,00,000 ఉన్నా కూడా డబ్బులు సరిపోవనిపిస్తుంది నాకు. నేను సంపాదించిన డబ్బులన్నీ ఆ మాల్లోనే పోతున్నాయి, అదేంటో. జీవన్ కూడా ఏదో ఈవెంట్లో గుర్రంపాపిరెడ్డి ఈవెంట్లో అనుకుంటా చెప్పులు చూపించి కాస్ట్లీ చెప్పులు అవును, నేనేదో ఇష్టంగా కొనుక్కుంటే మా ప్రొడ్యూసర్ బాగా డబ్బులు ఇచ్చినట్టున్నారు అందుకే. ఇంకా అది కూడా ఒక రకమైన ట్రోల్స్. సో శ్రవంతి తనకి వచ్చిన సంపాదనతో కొనుక్కున్న ద బెస్ట్ థింగ్ ఏంటి? ఇప్పుడు ఈ మధ్య కిక్ ఇవ్వట్లేదు, కానీ స్టార్టింగ్లో కొనుక్కున్నప్పుడు బంగారం అవి కొనుక్కున్నప్పుడు మజా వచ్చేది. ఎప్పటి నుంచో నాకు ఆశ ఉన్నింది డైమండ్ ఇయర్ రింగ్స్ కొనుక్కోవాలని. అవి కూడా ఇట్లా పెద్ద బుట్టలు కొనుక్కోవాలి. అమ్మాయిలకి ఏమి ఉంటాయండి, అవే కదా. నాకన్నా అమ్మాయి ఉంటే వాళ్ళకి అవి ఇవి కొంటుండే. వాడేమో అసలు అన్నీ ఆ సూపర్ మ్యాన్లు, బ్యాట్మ్యాన్ టీషర్ట్లు తప్ప ఏం వేసుకోడు. వాడంతా కంఫర్టబుల్ ఉండాలి వాడికి. సో ఇంకేం చేయలేము కదా, అబ్బాయికి ఏం చేసినా ప్యాంటు టీషర్ట్ అవి తప్ప ఏముంటాయి. అమ్మాయి కంటే 100 రెడీ చేస్తుండే. సో అట్లా ఒక 10 లక్షలు పెట్టి డైమండ్ బుట్టలు కొనుక్కున్నాను నేను. సో దట్ ఓకే, ఎవరిని అడగకుండా నా డబ్బులతో నేను కొనుక్కోగలిగానన్న సాటిస్ఫాక్షన్ వచ్చింది. అంటే ఇందాక అన్నారు కదా, లైక్ ఇప్పుడు కొంచెం కంఫర్ట్ స్పేస్లో ఉన్నాను, అందుకని రెస్ట్ తీసుకోగలను ఫ్రమ్ యాంకరింగ్ నుంచి అనేది. సో హౌ వెల్ సెటిల్డ్ శ్రవంతి ఈస్ ఫైనాన్షియల్లీ? వెల్ సెటిల్డ్ అంటే ఏం వెనక్కలేదండి, ఏం వెనక్కలేదు. ఏవో 2-3 చిట్టీలు వేసి ఉంటా, అంతే కదా. మరి ఏముంటాయి ఆడవాళ్ళకి, మన స్పెషల్ తెలుగు అమ్మాయిలకి ఏముంటుందండి, ఇంకా మన అందరిలాగా ఎక్కువ బ్రాడ్ మైండెడ్ ఉండదు నార్త్ ఇండియన్స్ లాగా. ఓ మనం ఫ్లాట్లు కొనేయాలి, భూమి మీద ఇన్వెస్ట్ చేయాలి అన్నది ఇప్పుడిప్పుడు చెప్తున్నారు. ఇప్పుడిప్పుడు నేను డబ్బులు కూడబెడుతున్నా చీటీలు వేసి. సో అట్లీస్ట్ ఇప్పుడు లేకున్నా ఓకే, నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకుని నాకు అది ఎప్పుడు ఉంది. నెలకి అక్కడి నుంచి మంచిగానే నేను నా ఈఎంఐలు కట్టుకొని చేసుకునేంత డబ్బులు వస్తుంది కాబట్టి, ఒకవేళ ఉన్నా కూడా ఇది వదిలేసి అక్కడికి వెళ్ళినా కూడా మేనేజ్ చేసుకోగలుగుతాను. అండ్ మోర్ ఓవర్ అదేమీ మొత్తం కంటిన్యూగా ఉండదు షూట్. ఒకవేళ ఒప్పుకున్నా కూడా 16 days అంటే 16 days కంటిన్యూగా ఉండదు. అందులో 1 week చేసి మళ్ళీ మధ్యలో 2-3 రోజులు గ్యాప్ రావడం. అప్పుడు ఇది చేసుకుంటూనే ఉన్నాను కదా మధ్యలో. సో నాకు కావాల్సినవి నాకు వస్తూనే ఉన్నాయి.
ఇంకా ఈఎంఐలు ఉన్నాయి శ్రవంతికి? ఏం లేవండి ఇప్పుడు. ఇప్పుడు లేవు. ఇప్పుడు హ్యాపీ. ఓకే. ఇప్పుడు ఏం లేవు. అన్నీ తీర్చేసాను. ఇన్ని రోజులు దానికోసమే కష్టపడ్డాను. ఒక 10 ఏళ్ళు అప్పులే కట్టానండి. అంటే ఒక మేము తీసుకున్న రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు పెళ్ళంటే ఓన్లీ ఆనందం మాత్రమే కాదు కదా! ఇప్పుడు ఆయన అప్పులు కూడా తీసుకోవాలి కదా! సో, అట్లా ఒక 10 ఏళ్ళు అప్పులు కట్టాను. ఆయన ఓకే. కట్టాడు, నేను కట్టాను. సో ఇప్పుడు శ్రవంతి ఓన్ ఏ హౌస్ యాహ్! ఇన్ యాహ్! యాహ్! హైదరాబాద్? వాళ్ళకి ముందు నుంచి ఓన్ హౌస్ ఉందండి. ఎస్ఆర్ నగర్‌లో. లైఫ్ స్టైల్ చేంజ్ అయిన తర్వాత దే విల్ సీక్ కొంచెం బెటర్మెంట్ ఉండాలని కోరుకుంటారు కదా? తీసుకుందామని అనుకుంటూ ఉన్నాము. ఒక ల్యాండ్ తీసుకొని కట్టుకుంటే బెటర్. ఓకే. ఇండిపెండెంట్ అట్లా హౌసే. అట్లా. ఇప్పుడు ఇది ఉన్నది కూడా ఇండిపెండెంట్ హౌసే ఎస్ఆర్ నగర్‌లో. సో, మా వాళ్ళకి అపార్ట్మెంట్స్‌లో ఉండడం ఇష్టం ఉండదు. ఓకే. సో శ్రవంతి లైఫ్ గోల్ ఏంటి? లైఫ్ గోల్ ఏంటి అంటే నాకు ఓపిక ఉన్నంత వరకు రోజు స్క్రీన్ మీద కనబడాలి. నాకు శక్తి ఉన్నంత వరకు రోజు పని చేయాలి. అది ఏ పనైనా సరే. ఐదర్ హోస్టింగ్, ఐదర్ డూయింగ్ అ టీవీ షో, ఐదర్ డూయింగ్ అ ఫిలిం, ఐదర్ డూయింగ్ అ స్మాల్ వీడియో ఆన్ ఇన్స్టాగ్రామ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. రోజు లేసి పని చేయాలి. నెలలో ఈజీగా ఒక 20 రోజులున్నా పని చేయాలి మనం. సో ఇది ఓపిక ఉన్నంత వరకు. మహా అంటే ఇంకొక మేబీ ఈ ఫిజిక్ ఈ అందం ఒక 10 ఏళ్ళు ఇట్లా మెయింటైన్ చేయగలుగుతాను అంతే కదా. రియాలిటీ ఒప్పుకోవాలి. దాని తర్వాత మేబీ ఎట్లుంటుందో తెలీదు. మన బాడీ ఎట్లా రియాక్ట్ అవుతుంది, మన హెల్త్ ఎట్లా ఉంటుంది, మనం ఎట్లా ఉంటామన్నది. కానీ ఈ 10 ఏళ్ళు ఉన్నంతలో చేసుకోవాలి అన్నది ఫిక్స్ అయ్యాను. ఓకే. సో లాస్ట్ వన్ థింగ్, శ్రవంతి సాధించింది ఏంటి? శ్రవంతి సాధించింది ఏంటి అంటే ఇప్పటి వరకు నేను వర్క్ చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు నేను ఎవ్వరికి అప్పులేనండి. ఉల్టా నేనైనా ఇచ్చాను కానీ. ఓకే. నువ్వు పచ్చడన్నం తిని ఇంట్లో పడుకున్నా తప్పులేదు కానీ నువ్వు ఇచ్చినా కూడా వాడి నుంచి మళ్ళీ తిరిగి ఇస్తాడని ఎక్స్పెక్ట్ చేయకు. లేకపోతే ముందే లేవని చెప్పేసే. సో నేను ఏమీ లేని ఊరు నుంచి వచ్చి ఏమీ లేని నార్మల్, నాకు బ్యాక్గ్రౌండ్ ఎవ్వరు లేరు అండ్ ఇక్కడ సలహా ఇచ్చేవాళ్ళు లేరు, నువ్వు ఇట్లా ఉండాలమ్మా అని చెప్పేవాళ్ళు లేరు. అక్కడి నుంచి నేను ఇక్కడి వరకు వచ్చి నేను నా సొంత డబ్బులతో కారు కొనుక్కోగలిగాను. నా సొంత డబ్బులతో నేను ఎవరిని అడగకుండా మంచి బట్టలు లగ్జరీగా కొనుక్కోగలుగుతున్నాను. నా కొడుకు ఫీజు కట్టుకోగలుగుతున్నాను. నా ఇంటిని రన్ చేయగలుగుతున్నాను. అండ్ అప్పుడు ఎవరైతే నువ్వు వద్దు మంచిది కాదు అని చెప్పిన వాళ్ళు అందరు బంధువులు మా అమ్మాయే మా వదిన రా ఓన్ చేసుకుంటారు ఇప్పుడు. అప్పుడు డిసోన్ చేసుకున్న వాళ్ళందరూ ఇప్పుడు ఓన్ చేసుకుంటారు. సో అక్కడ దాకా తెచ్చుకోగలిగాను. అప్పుడంతా నచ్చని వాళ్ళందరూ ఈ అమ్మాయి రాయలసీమ అమ్మాయి అంట మనోడు చేసుకొచ్చిండు, అమ్మ రాయలసీమ వాళ్ళు మంచోళ్ళు కాదు, చంపేస్తారంట, నరికేస్తారంట, ఇట్లా ఇవన్నీ ఫేస్ చేశానండి నేను. నా రియాలిటీ చెప్తున్నాను. ఇవన్నీ ఫేస్ చేసి అండ్ టుడే ఐఎమ్ హ్యాపీ. అందరూ కూడా మా శ్రవంతి చూసుకుంటుంది ఇట్లా. సో అట్లా బిగ్గెస్ట్ అచీవ్మెంట్. అంతే. సూపర్ శ్రవంతి. అంటే ఇప్పటిదాకా మిమ్మల్ని చూసిన ఒక పర్స్పెక్టివ్ వేరు, ఇప్పుడు మీతో మాట్లాడిన తర్వాత ఓకే శ్రవంతి అంటే మేము ఇప్పటిదాకా చూస్తున్న శ్రవంతి కాదు, దెర్ ఈస్ వన్ మోర్ సైడ్ టు ఇట్, ఒక కొత్త డైమెన్షన్ పరిచయం చేశారు. థ్యాంక్ యూ. సారీ ఏదైనా తప్పుగా మాట్లాడాను. లేదు. సో థ్యాంక్ యూ సో మచ్ Thank you so కమింగ్ much, హియర్ అండ్ Dheeraj షేరింగ్ ఆల్ యువర్ ఇన్సైడ్ స్టోరీస్ యాజ్ వెల్. ఎందుకంటే ఇప్పటిదాకా చెప్పాను కదా శ్రవంతి ఇప్పటిదాకా మేము చూసిన విధానం వేరు, ఇప్పటి నుంచి చూడబోయే విధానం వేరు ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ మీన్స్ అలాట్. అదే మొదట్లో అన్నట్టు ఎప్పుడు కూడా మీరు చేసే వర్క్ అడ్మైర్ చేస్తూ ఉండేదాన్ని. ఇట్లా సజెషన్లు అవి వచ్చినప్పుడు నేను పూర్తిగా ఫాలో అవ్వకపోయినా ఎందుకు అబద్ధం చెప్పడం, బట్ మీరు అడిగే విధానం కానీ ప్రెస్ మీట్లలో మీరు సెలబ్రిటీలకు క్వశ్చన్ చేసే విధానం ఇస్ మిగతా వాళ్ళకంటే ఖచ్చితంగా డిఫరెన్స్ చూపిస్తుంది. సో అందుకనే ఇవాళ ఐ మేడ్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.